లోకి సో మనం ఈరోజు శ్రీమద్ భాగవతం 4వ స్కందం 25వ అధ్యాయం 25వ నంబర్ శ్లోకం నుంచి 44 శ్లోకం వరకు చర్చించుకోవడానికి ప్రయత్నిద్దామంట. సో 25వ శ్లోకం ఆరంభించే కన్నా ముందు మంగళాచరణ చేసుకుందాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షోరన్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీవిశాఖాన్వితాంశ. నమా ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినిదే నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణి. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరత్విసే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధు జగత్పతే గోపేశ గోపికాకాంత రాధాకాంత నమోస్తుతే. తప్తకాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీలాచలనివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్రసుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో 25వ నంబర్ శ్లోకం. సో మనము చూస్తున్నాము పురంజన ఉపాఖ్యానం. నారదముని ఇప్పుడు ప్రాచీన బరిషిత్ ఈ రాజుకి పురంజనుడి కథ చెప్తున్నారన్నమాట. సో ఇది మనం చూసాం, నిన్న మొదలుపెట్టారు నారదముని, ఇప్పుడు కంటిన్యూ అవుతుంది. ఇంకా స్టోరీ చాలా లాంగ్ పెద్దగా నడుస్తుంది. సో ఈరోజు చూద్దామంట. సో మనం చూసాం నిన్న పురంజనుడు ఆయన ఒక మంచి స్థలాన్ని వెతుక్కుంటూ హిమాలయాల దక్షిణ భాగానికి వచ్చి అక్కడ ఒక ఆయనకు మంచి స్థలం దొరుకుతుంది. ఇప్పుడు అక్కడ స్థలంకి వచ్చిన తర్వాత అక్కడ ఎవరిని కలుస్తారనే విషయం ఈరోజు చూద్దామంట. తామాహలలితం వీరః సవ్రీడా స్మితశోభనాం స్నిగ్ధేనాపాంగపుంఖేన స్పృష్ట ప్రేమోద్భ్రమద్భ్రువా. సో ఇప్పుడు అక్కడ ఒక అందమైన స్త్రీని చూస్తాడు. మనము చర్చించుకున్నాము, ఈ అందమైన స్త్రీ భౌతిక బుద్ధి లేకపోతే అజ్ఞానంతో కూడుకున్న బుద్ధితో పోల్చబడింది మనకి ఈ యొక్క కథలో. మనకి ప్రభుపాద వాళ్ళు వర్ణిస్తారు. సో ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారంటే, పురంజనుడు ఆ యొక్క స్త్రీని చూసిన తర్వాత, అమ్మాయిని చూసిన తర్వాత ఆమె యొక్క కనుబొమ్మలు, ఆమె యొక్క ముఖము, ఆమె యొక్క స్మైల్, ఆమె యొక్క చిరునవ్వు ఇవన్నీ చూసి వెంటనే ఆయన ఆకర్షితుడైపోయాడు. ఆయనలో కామవాసన జాగృతం అయిపోయింది. అన్ని రకాల కోరికలు జాగృతం అయిపోయింది అనమాట. ఇంకా ఆమె సిగ్గుతో అలా నవ్వడం చూసి ఇంకా ఆయనకి పురంజనుడికి ఇంకా చాలా ఆమె అందంగా కనిపించింది. తద్వారా ఆయన గొప్ప వీరుడైనా కానీ, వీరా అని ఇక్కడ చెప్పారు, వీరుడైనా కానీ ఇప్పుడు ఆమెను ఇలా పలకరించడానికి ముందుకెళ్తున్నాడు అంటే వివశుడైపోయాడు అనమాట. ఆయన ఇప్పుడు నియంత్రించుకోలేకపోతున్నాడు. సో ప్రతి జీవి కూడా హీరో అనమాట. రెండు రకాలుగా ప్రభుపాల ద్వారా రాస్తున్నారు. ఒకటి మాయా మోహితుడై హీరో అవ్వచ్చు, లేకపోతే భగవంతుడి భక్తుడిగా మారి. తేడా ఏంటంటే ఈ భౌతిక ప్రపంచంలో కూడా మాయా మోహితుడు యొక్క వ్యక్తి తన కోరికలు తీర్చుకోవడం కోసం, ఆశయాల్ని పూర్తి చేసుకోవడం కోసం ఎంతో కష్టపడతాడు. ఎంతో కష్టపడి పెద్ద పెద్ద లీడర్ కానీ, పొలిటీషియన్ కానీ, బిజినెస్ మ్యాన్ కానీ, వ్యాపారవేత్త కానీ ఇలా
ఒక పెద్ద వ్యక్తిగా భౌతిక ప్రపంచంలో అతను గొప్ప భౌతిక సంపద కానీ ఉన్నత స్థాయి భౌతిక ప్రపంచంలో ఉన్నత స్థాయిని సంపాదించుకుంటాడు చాలా కష్టపడి. సో ఇది ఒక రకమైన భౌతిక జగత్తులో అతని హీరో అనమాట, గొప్ప వ్యక్తిగా మారచ్చు బాగా కష్టపడి. ఇంకొకటి వచ్చేసి ఇంకొక హీరో ఎవరంటే ఎవరైతే తన మనస్సు ఇంద్రియాలని వశపరుచుకోగలిగాడో ఆ వ్యక్తిని కూడా వీర అన్నారు. ఇంకొక తో అతన్ని మనము ఈ ఇంద్రియాలని గో అంటాం. గో స్వామి, స్వామి అంటే ఆయన ప్రభు, ఇంద్రియాలని నియంత్రించుకోగలిగిన వ్యక్తిని గోస్వామి అంటాం. అందుకనే మన షడ్ గోస్వామి, మన ఆచార్యులు ఉన్నారు షడ్ గోస్వామి, వాళ్ళని గోస్వామి అని ఎందుకన్నారంటే వాళ్ళు ఇంద్రియాలని మనస్సును నియంత్రించుకోగలిగారు కనుక. సో ఇక్కడ ఇప్పుడు మనం చూస్తున్నాం పురంజనుడి కథలో, ఇక్కడ ఏంటంటే ఈ వ్యక్తి గొప్ప వీరుడైనా కానీ ఆ అందమైన అమ్మాయిని చూసిన తర్వాత అతను తన మనస్సు ఇంకా తన ఇంద్రియాలు ఇప్పుడు ఆయన నియంత్రణలు లేవన్నమాట, నియంత్రణలు కోల్పోయాడు. సో ఈ విధంగా భౌతిక ప్రపంచంలో మీరు ఏదైనా గొప్పగా భౌతికంగా సాధిస్తే మిమ్మల్ని హీరోగా గుర్తిస్తారు. కానీ ఆధ్యాత్మిక జీవితంలో మీరు ఎంత బాగా ఇంద్రియాల్ని మనస్సుని నిగ్రహించుకొని భౌతిక ఇంద్రియ తృప్తిలో దాన్ని పాల్గొనకుండా ఉండగలిగితే, వారిని ఇంత నియంత్రించుకోగలిగితే వారిని హీరోగా గుర్తిస్తారు, వారిని గోస్వామి అంటారు. సో అది అసలైన హీరోయిజం అంటే అది మన ఇంద్రియాల్ని మనస్సుని నియంత్రించుకోగలగడం, ఇంద్రియ తృప్తి ఇటువంటి ప్రలోభాలకి గురి కాకుండా మాయకి మోహితం కాకుండా ఉండగలగడమే అసలైన హీరోయిజం అన్నమాట. ఎందుకంటే ఇక్కడ ఈ యొక్క భౌతిక ప్రపంచంలో ఏంటంటే హీరో అంటే ఇప్పుడు ఆ సిగరెట్ తాగారనుకోండి వాడు హీరో, కానీ సిగరెట్ తాగకుండా లేకపోతే మందు తాగకుండా లేకపోతే ఇలా అవైధ స్త్రీ సంఘం చేయకుండా లేదా మాంసం తినకుండా ఉండడం హీరోయిజం మన ఆధ్యాత్మిక దృష్టికోణంతో. ఎందుకంటే ఇవన్నీ మీరు 4 పాపకర్మలు చేయకూడదు అంటే మీరు ఇంద్రియాలని మనసు నియంత్రించుకోగలిగే శక్తి మనకు ఉండాలి. సో అది లేకపోతే ఎంత గొప్ప వీరులైనా సరే చరిత్ర చెప్తుందనమాట. ఇలా స్త్రీ సౌందర్యానికి లొంగిపోయారనమాట. రోమన్ హీరో యాంటోనీ, ఆయన క్లియోపాట్రా అనే ఆమెకి అందానికి లొంగిపోయాడు. లేకపోతే భారతదేశంలో కూడా బాజీరావు అనే ఒక మహారాష్ట్రియన్ ఒక వ్యక్తి, ఆయన కూడా ఒక స్త్రీ సౌందర్యానికి లొంగిపోయాడు. సో ఈ విధంగా గొప్ప గొప్ప వీరులు కూడా స్త్రీల యొక్క సౌందర్యానికి లొంగిపోతారు. ఒకవేళ వాళ్ళు మొత్తం ప్రపంచాన్ని జయించారు కానీ వాళ్ళ మనస్సుని ఇంద్రియాన్ని జయించలేకపోయారు. సో అలాంటి వారు పురుషుడైతే స్త్రీకి లొంగిపోతారనమాట. సో అందుకనే ముందు కాలంలో రాజకీయవేత్తలు రాజకీయాలు చేసేటప్పుడు రాజులు విషకన్యల్ని నియుక్తం చేసేవారనమాట. ఒకవేళ శత్రువుని చంపడానికి కానీ వధించడానికి కానీ ఇదొక మార్గంగా, ఎందుకంటే వాళ్ళు గొప్ప వీరులు అనుకోండి, వాళ్ళని మామూలుగా యుద్ధంలో ఓడించలేకపోతే వాళ్ళు ఏం చేసేవారంటే ఈ విధంగా విషకన్య అంటే ప్రభుపాల ద్వారా రాస్తున్నారు, వాళ్ళని చిన్నప్పటి నుంచి కొంతమంది స్త్రీలకి చిన్నప్పటి నుంచి కొద్దిగా విషం ఇచ్చేసి వాళ్ళ బాడీలో ప్రవేశింపజేస్తారు. సో వాళ్ళ బాడీ అంతా విషపూరితం అయిపోతుంది అనమాట పెద్దగా ఎవరికి. సో వాళ్ళు దాని తర్వాత బాడీ అంతా వాళ్ళకి ఇప్పుడు ఆ విషం వాళ్ళని ఏం చంపేది, వాళ్ళకి చిన్నప్పటి నుంచి అది అలవాటు అయిపోతుంది. కానీ ఆ విషయం ఇప్పుడు వాళ్ళు ఎవరినైనా ముద్దు పెట్టుకున్నారనుకోండి, సో వాళ్ళ ఒక వ్యక్తిని ముద్దు పెట్టుకుంటే ఆ ముద్దు పెట్టుకున్న వ్యక్తి చచ్చిపోతాడు, ఆయనలో ఆ విషం ప్రవేశించి వాళ్ళ నుంచి ఆ వ్యక్తి చనిపోతాడు, వాళ్ళకేం కాదు. సో వీళ్ళని విషకన్య అంటారు అన్నమాట. ఇలా కొంతమందిని ఇలాంటి రాజుల్ని కొంతమంది శత్రువుల్ని చంపడానికి విషకన్యల్ని కూడా ఉపయోగించేవారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఈ వ్యక్తి మనకు యుద్ధంలో లొంగదీయలేకపోతున్నాం మనము మన యుద్ధం ప్రతిభతో, కానీ అమ్మాయి యొక్క అందంతో అమ్మాయి అందానికి ఈ వ్యక్తి లొంగిపోతాడు. ఎందుకంటే ఈ వ్యక్తి ప్రపంచాన్ని జయించగలడు కానీ మనస్సు ఇంద్రియాల్ని జయించలేడు అని. అందుకని అసలైన హీరో అంటే ఎవరైతే తన మనస్సు పైన ఇంద్రియాలపైన నిగ్రహణ కలిగి ఉంటుందో అతను అసలైన హీరో. సో అందుకనే అతను అసలైన మహారాజ్ అంటాం. అందుకే సన్యాసిని మహారాజ్ అంటాం మనం. ఎందుకంటే వాళ్ళ ఇంద్రియాలని మనసు నిగ్రహించుకోగలిగారు. వాళ్ళు అందుకే మహారాజు. వాళ్ళ ఇంద్రియాలు ఇంకా మనసు పైన వాళ్ళ రాజు,
వాళ్ళకి మహారాజు, వాళ్ళు బానిసలు కాదు ఇంద్రియాలకి బానిసలు అయిపోయిన వాళ్ళని గోదాస్ అంటారు. సో ఇంద్రియాలని జయించిన వాళ్ళని గోస్వామి అంటారు. సో అందుకని మన షడ్ గోస్వామి, మన ఆచార్యులని గోస్వామి, సన్యాసులు మహారాజా అని ఎందుకంటారంటే వాళ్ళ ఇంద్రియాలని మనస్సు పైన నియంత్రణ సాధించగలిగారు. ఇంకా ఇది చాలా ముఖ్యమైనదన్నమాట. భౌతిక ప్రపంచంలో ఉన్నప్పుడు ఇక్కడ మనము ఆధ్యాత్మిక జీవితంలో ప్రగతి సాధించాలంటే ఇది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే మనం ఇక్కడ భోగించడానికే ఇక్కడికి వచ్చాం. మనకి ఇక్కడ రాశారు, కృష్ణ బహిర్ముఖాన భోగవాంఛ కరే నికటస్థ మాయా తారే జపటియ ధోరే. సో ఈ విధంగా మనము ఒక జీవాత్మ ఈ యొక్క భౌతిక ప్రపంచానికి భోగించాలనే ఉద్దేశంతోనే ఈ భౌతిక ప్రపంచానికి జీవాత్మ వచ్చిందనమాట. సో అందుకనే ఆ వ్యక్తి, భోగించడానికి వచ్చిన వ్యక్తి ఇలా వెంటనే మోహితుడైపోతాడు. మాయ అటువంటి వ్యక్తిని తన గుప్పెట్లో పెట్టేసుకుంటుంది. సో అందుకనే ప్రభుపాల్ ద్వారా రాశారు, ఇలా ఎవరైతే అసలైన హీరో గోస్వామి ఎవరైతే అన్ని రకాల ప్రలోభాలని, భౌతిక ప్రపంచంలో ఎన్నో రకాల టెంప్టేషన్స్, ప్రలోభాలు, ఆకర్షణల్ని వాటన్నిటికీ లొంగకుండా ఉండగలిగే వ్యక్తి అసలైన గోస్వామి, హీరో. సో ఈ విధంగా ఇంద్రియాలని నిగ్రహించుకోలేకపోతే ఆ వ్యక్తి ఎప్పుడు గోస్వామి కాలేడు అని చెప్తున్నారు. అతను ఇంద్రియాలకి బానిస అయిపోతే అతన్ని గోదాస్ అంటారు. సో చాలామంది పెద్ద పెద్ద లీడర్లు కానీ, రాజులు కానీ, గొప్ప గొప్ప వీరులు ఉండొచ్చు, ప్రపంచాన్ని జయించి ఉండొచ్చు, కానీ వాళ్ళు చాలామంది కూడా గోదాస్ అయిపోతే అప్పుడు ఇలా ఒక అందమైన అమ్మాయి యొక్క అందానికి లొంగిపోతారనమాట, మోహితులైపోతారు. తర్వాత వారి వివేకాన్ని కోల్పోతారు. సో తర్వాత అలా చాలామంది వాళ్ళ రాజ్యాల్ని కోల్పోయారు, కొంతమంది వాళ్ళ ప్రాణాలని కోల్పోయారు ఇంద్రియ నిగ్రహం లేకపోతే ఈ భౌతిక ప్రపంచంలోనే మనం భోగిస్తూ ఇంకా రకరకాల శరీరాల్ని దయిస్తూ తిరుగుతూనే భ్రమిస్తూనే ఉంటాం అన్నమాట. పాయింట్ ఇది. సో ఎందుకు ఇంద్రియ నిగ్రహణ అవసరం? మనకి ఇష్టం వచ్చినట్టు మనం ఉండొచ్చు కదా, ఎప్పుడు కావాలంటే ఇప్పుడు భోగించవచ్చు కదా, భోగిస్తూనే భక్తి చేసుకోవచ్చు. భోగిస్తూనే భక్తి చేసుకోలేరు. భోగిస్తూనే ఉంటే మరి ఇంకా అది ఒకసారి భోగిస్తే అని ఇచ్చ అది పూర్తి అవ్వదు. ఎప్పుడు ఇంకా ఇచ్చలు పెరుగుతూనే ఉంటాయి. వాటిని తీర్చుకోవడానికి, ఆ కోరికలన్నీ తీర్చుకోవడానికి మళ్ళీ మళ్ళీ జన్మలు ఎత్తాల్సిందే. అలా అన్నమాట. సో నెక్స్ట్ శ్లోకం చూద్దామంట. కాత్వం కంజపలా సాక్షి కస్యాసిహ కుతస్సతి ఇమాముపపురీం భీరు కిం చికీర్షసి శంసమే. ఇక్కడ ఏం చెప్తున్నారంటే అనువాదంలో దీనికి, ఇప్పుడు ఆయన ఆ అందమైన అమ్మాయిని కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాడు. ఇప్పుడు ఆమె అందానికి మోహితుడైపోయి, ఏమంటున్నాడు, త్వం కంజ పలాక్ష అంటే నీ యొక్క కళ్ళు పద్మపు పువ్వు యొక్క పూల రెక్కలలా ఉన్నాయి. మీరు దయచేసి నాకు తెలియజేయండి, ఎక్కడి నుంచి నువ్వు వస్తున్నావు, అసలు నువ్వు ఎవరు, నీ ఎవరు కూతురువి, నువ్వు చాలా పతివ్రత స్త్రీలా కనిపిస్తున్నావు, అసలు నువ్వు ఏ కారణం చేత ఇక్కడికి వచ్చావు, నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు, దయచేసి ఇవన్నీ విషయాలు నాకు చెప్పు అనేసి పురంజనుడు ఇప్పుడు ఆ స్త్రీని అడుగుతున్నాడు అనమాట. సో మనకి ప్రభుపాల్ గారు చెప్తున్నారు, ఇప్పుడు ఏంటంటే ఒక జీవాత్మతో పోలుస్తున్నాం మనము పురంజనుడిని. ఈ యొక్క భౌతిక బుద్ధితో మనం ఈ అందమైన స్త్రీని పోలుస్తున్నాం. అంటే భౌతిక బుద్ధి లేకపోతే అంధకారంలో మునిగిపోయిన బుద్ధి, జ్ఞానం లేని అజ్ఞానంలో ఉన్న బుద్ధిని. సో ఇప్పుడు మనం చూస్తాం ఆమె ఎలాంటి జవాబు ఇస్తుందంటే, కొంచెం ఆన్సర్ ఇస్తుంది, కొన్ని విషయాలు తెలుసు కానీ చాలా విషయాలు సరిగ్గా ఆమెకు తెలియవు. అంటే అర్థం ఏంటంటే మనం చూడబోతున్నాం అదే. ఇలా ఇప్పుడు ఒక జీవాత్మ వచ్చినప్పుడు కూడా ఇలాంటి ప్రశ్నలు అడగాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. కానీ ఇప్పుడు బుద్ధి అంధకారంలో మునిగిపోయి అజ్ఞానంలో ఉంటే ఆ బుద్ధి సరైన సమాధానాలు ఇవ్వలేదు. అందుకే మనకు గురువు అవసరం.
అందుకే మనం గురువు దగ్గరికి వెళ్ళి అతతో బ్రహ్మ జిజ్ఞాస, వేదాంత సూత్రాల్లో మొదటి సూత్రం ఇది. అతతో బ్రహ్మ జిజ్ఞాస అంటే మనము అసలు ఈ జీవితం అంటే ఏంటి, మృత్యు అంటే ఏంటి, నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఎందుకు వచ్చాను, నా కర్తవ్యం ఏంటి, భగవంతుడు ఎవరు, నాకు భగవంతుడి సంబంధం ఏంటి, అసలు నేను ఎందుకు కష్టాలను అనుభవిస్తున్నాను, నేను ఎక్కడికి వెళ్ళాలి, నా జీవిత లక్ష్యం ఏంటి, ఇలాంటి ప్రశ్నలు ఎప్పుడైతే అడుగుతాడో ఒక వ్యక్తి, అతతో బ్రహ్మ జిజ్ఞాస, బ్రహ్మను ఏంటి, అసలు ఈ సృష్టి ఎందుకు, ఎవరు సృష్టించారు, ఇలాంటి ప్రశ్నలు అడిగే వ్యక్తే అప్పుడు ఎప్పుడైతే ప్రశ్నలు అడగడం స్టార్ట్ చేస్తాడో ఒక జీవుడు, అప్పుడు మనిషి జీవితం మొదలవుతుందంట. అప్పటి నుంచి అతన్ని మనిషిగా మనం గుర్తించవచ్చు. అతతో బ్రహ్మ జిజ్ఞాస. ఎప్పుడైతే అలా బ్రహ్మను గురించి జీవుడు, బ్రహ్మన్ అంటే అనేక అర్థాలు ఉన్నాయి. ఒకటి జీవాత్మని కూడా బ్రహ్మన్ అంటారు, బ్రహ్మదేవుడిని బ్రహ్మన్ అంటారు, లేకపోతే ఈ యొక్క సృష్టిని బ్రహ్మన్ అంటారు, లేకపోతే బ్రహ్మజ్యోతిని బ్రహ్మన్ అంటారు. రకరకాల చోట్ల రకరకాల అర్థాలు ఉన్నాయి. సో ఇవన్నిటి గురించి ప్రశ్నించిన ఎప్పుడైతే ఒక వ్యక్తి మొదలు పెడతాడు జీవితంలో, అప్పుడు అసలు ఆయన మనిషి జీవితం మొదలవుతుందండి. అప్పటి వరకు అతని పశువుగానే గుర్తించాలి అని మనకు శాస్త్రాలు చెప్తున్నాయి అన్నమాట. సో ఇలా అందుకనే ప్రశ్నలు అడగాలి మనం. అలా ప్రశ్నలు అడిగినప్పుడు మన బుద్ధి మనకి జవాబు ఇవ్వలేదు అనుకోండి, చాలా మటుకు దొరకవు మామూలుగా. ఇప్పుడు మీరు భక్తిలో వచ్చేసారు కాబట్టి మీకు అన్ని ప్రశ్నలకు జవాబులు తెలుసు. ఎందుకంటే మీ బుద్ధి ఇప్పుడు అజ్ఞానంలో లేదు. మీరు భగవద్గీత భాగవతం చదువుకొని భక్తుల ద్వారా తెలుసుకొని మీకు సరైన జ్ఞానాన్ని సంపాదించుకున్నారు కాబట్టి మీ బుద్ధి వెంటనే సమాధానం ఇస్తుంది. బయట ఉన్న భౌతిక ప్రపంచంలో ఉన్న కర్మిలకి మీరు వాళ్ళని అడిగారనుకోండి, మీరు ఎవరు అంటే వాళ్ళు చెప్పలేరు. మేము ఆత్మ, ఈ శరీరం కాదని చెప్పలేరు. భగవంతుడు ఎవరు అంటే చెప్పలేరు. జీవిత ఉద్దేశం ఏంటంటే చెప్పలేరు. సో ఇలాంటి ప్రశ్నలకి బయట వాళ్ళ దగ్గర సమాధానాలు లేవు. పెద్ద పెద్ద సైంటిస్టులు, పెద్ద పెద్ద వైజ్ఞానికుల దగ్గర కూడా సమాధానాలు లేవు. సో అందుకనే మనము ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. సో ఎప్పుడైతే మనం ఇలాంటి ప్రశ్నలు అడుగుతామో, ఈ ప్రశ్నలకు ఉత్తర జవాబులు తెలుసుకోవాలనుకుంటాము, మన యొక్క బుద్ధి తెలివి మనకి ఆ జవాబులు ఇవ్వలేకపోతుంది అనుకోండి. కానీ మన హృదయంలో కృష్ణుడు నివసిస్తున్నాడు పరమాత్మ రూపంలో. సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్త స్మృతిర్జ్ఞానమపోహనం చ వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంతకృద్వేద విధియేవ చాహం. సో ఇక్కడ భగవంతుడే సరైన జ్ఞాపక శక్తి, మర్చిపోయే శక్తి. నువ్వు ఎలా కోరుకుంటే, కొంతమంది అంటారు ఎందుకంటే మీరు భక్తి చేయట్లేదంటే, భగవంతుడు ఇచ్చ, భగవంతుడు కోరుకున్నప్పుడు భక్తి చేస్తాం. మందిరం ఎందుకు రావట్లేదంటే భగవంతుడు ఇచ్చ, భగవంతుడు కోరుకున్నప్పుడు మందిరానికి వస్తాం. క్లాస్కి ఎందుకు రావట్లేదంటే భగవంతుడు ఇచ్చ, భగవంతుడు కోరుకున్నప్పుడు ఆయనే అన్నీ చేస్తాడు, ఆయనే పంపిస్తాడు మమ్మల్ని క్లాసుకి కూడా. అలా కాదు, అన్నీ భగవంతుడే అనుమతించిన, అన్నీ భగవంతుడు అనుమతి లేకుండా ఏవి జరగకుండా ఉండదు. కానీ దానికి భగవంతుడి అనుమతి మీకు రావాలంటే ముందు మీరు అనుమతి గురించి మీరు కోరుకోవాలి భగవంతుడికి. నాకు ఇది కావాలి, నాకు ఇది తెలుసుకోవాలని ఉంది, నాకు భగవంతుడు ఎవరో తెలుసుకోవాలని ఉందని మీరు నిజంగా నిజాయితీగా కోరుకుంటే, మీలో ఆ ఇచ్చ దృఢంగా ఉంటే, అప్పుడు ఏం జరుగుతుందంటే భగవంతుడు హృదయంలో ఉన్నాడు కాబట్టి మీకు అలాంటి దృఢమైన ఇచ్చ, కోరిక ఉంటే, జీవితం గురించి, జీవిత సత్యాల గురించి తెలుసుకోవాలని కోరిక ఉంటే, అప్పుడు భగవంతుడు మిమ్మల్ని సరైన గురువు దగ్గర పంపిస్తాడు. బ్రహ్మాండ భ్రమితే కోనో భాగ్యవాన్ జీవ్ కృష్ణ గురు కృప ప్రసాదే భక్తిలత బీచ్. సో ఈ బ్రహ్మాండంలో తిరుగుతూ ఉంది జీవాత్మ. కానీ ఏ రోజైతే జీవాత్మ ఇలా కోరుకుంటుందో అప్పుడు కృష్ణుడు చూస్తున్నాడు మీరేం కోరుకుంటున్నారు. మీరు కోరుకుంటున్నారు నేను అలా భోగించాలి, ఇలా భోగించాలి, కుక్కలాగా, పందిలాగా. సో సరే, మీకు కుక్క శరీరం, పంది శరీరం ఇచ్చేస్తారు. లేదు నాకు తెలుసుకోవాలన్నది భగవంతుడి గురించి, అసలు జీవితం యొక్క లక్ష్యం ఏంటి, నేను ఎందుకు కష్టాలు అనుభవిస్తున్నాను, ఈ కష్టాల నుంచి ఎలా నేను బయటికి పడేది. సో అలా మీరు కోరుకున్నారనుకోండి, మీకు దానికి జవాబులు దొరికే వారి దగ్గరికి మిమ్మల్ని పంపిస్తారు. సో గురువు దగ్గర పంపిస్తే గురువు మీకు భక్తి యొక్క బీజాన్ని మీ యొక్క హృదయంలో నాటుతాడు. తర్వాత మీరు హృదయంలో నాటగానే అయిపోదు, దానికి నీళ్లు పోయాలి మీరు. సో ప్రతిరోజు శ్రవణం, కీర్తనం చేయడం ద్వారా అది నీళ్లు పోయడం అన్నమాట. అప్పుడు బీజము అంకురితమై తర్వాత మెల్లిగా అక్కడ నుంచి భక్తి లత గ్రో అవుతుంది. సో ఇది ఒక సైన్స్ అన్నమాట. సో అందుకనే ఇటువంటి ప్రశ్నలు అడిగే స్తోమత, అర్హత, క్షమత ఓన్లీ మనిషికే ఉందన్నమాట. పశువులు ఇలాంటి ప్రశ్నలు అడగలేవు. నేను ఎందుకు పుట్టాను, నేను ఎక్కడ పోతాను చచ్చిన తర్వాత, భగవంతుడు ఎవరు, నేను ఎందుకు
ఈ ప్రపంచంలోకి ఎలా వచ్చాను, ఇవన్నీ విషయాలు పశువులు, కుక్కలు, పిల్లులు అడగలేవు అన్నమాట. వాటికి అంత చేతన, అంత సామర్థ్యం, అంత బుద్ధి, తెలివితేటలు లేవు. ఇటువంటి సామర్థ్యం ఓన్లీ మనిషికి మాత్రమే ఉందన్నమాట. అది మనిషి జీవితం, మనిషి శరీరం యొక్క ప్రత్యేకత. సో దాన్ని కనుక మనం వినియోగించుకోలేకపోతే ఇంకా అలాంటప్పుడు భగవంతుడు అనుకుంటారు, ఓకే వీడికి ఎలాగో మనిషి శరీరం ఇచ్చాము, వేస్ట్ చేసుకుంటున్నాడు, కుక్కలాగా పందిలాగా జీవిస్తున్నాడు, మనిషి శరీరం ఇస్తే సరే వీడిని నెక్స్ట్ లైఫ్లో వచ్చే జీవితంలో కుక్కలాగా పందిలాగా మార్చేద్దాం అనమాట. సో అందుకే మనము ఈ మనిషి జీవితాన్ని వ్యర్థం చేసుకోకుండా సరిగ్గా వినియోగించుకోవాలన్నమాట. కయేతేనుపతాయేత ఏకాదశ మహాభటా ఏతావలలనా శుభ్రు కోయం తేహి పురస్సరః. ఇంకా ఇప్పుడు చూడండి, అతను ఇప్పుడు ఎంత మోహితుడైపోయాడంటే పురంజనుడు అందమైన స్త్రీని చూసి ఇప్పుడు ఆమెను ఇలా గుణగానం చేస్తున్నాడు, ఇంకా ప్రశ్నలు అడుగుతున్నాడు, తెలుసుకోవాలనుకున్నాడు ఆమె గురించి. ఆయన ఉద్దేశాన్ని కూడా వ్యక్తం చేస్తాడు మెల్లిగా. ఓ కమలనయనం, నువ్వు ఆల్రెడీ చెప్పాడు నీకు పద్మ పువ్వుల యొక్క కళ్ళు, అంత అందమైన కళ్ళు ఉన్నాయి. సో నీతో పాటు 11 మంది బాడీ గార్డ్స్ ఉన్నారు, చాలా శక్తివంతమైన బాడీ గార్డ్స్ ఉన్నారు. వీళ్ళు ఇంకా అందులో 10 మంది సర్వెంట్స్. ఈ 10 మంది సేవకులు ఎవరు? ఇంకా ఆ 10 మంది సేవకులని ఎంతోమంది ఇంకా సేవకురాళ్ళు అనుసరిస్తున్నారే, వీళ్ళందరూ ఎవరు? ఇంకొక 5 పడగల పాము ఉంది, అది నీ చుట్టుపక్కలంతా కూడా నీ చుట్టంతా ఉంది. సో నీ ముందు ఆ 5 పడగల పాము ఉందే, అది ఎవరు? సో ఈ ప్రశ్నలు అడుగుతున్నాను అన్నమాట పురంజనుడు. సో మనకు ముందు కూడా చర్చించుకున్నాము, ఈ 10 సేవకులు 11 మంది బాడీగార్డ్స్. 11 బాడీగార్డ్స్ అంటే 10 మంది మన ఇంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, ఇంకా ఒక మనస్సు, మన మైండ్. సో మొత్తం 11. సో ఇంకా ఎన్నో రకాల కోరికలు, అభిరుచులు, ఆశయాలు, ఇంద్రియం భోగించే వస్తువులు అవన్నీ ఉంటాయి కదా, డిజైర్స్, ఇవన్నీ కూడా సేవకురాళ్ళు అనమాట ఆ యొక్క 10 ఇంద్రియాలకి, లేకపోతే 10 మంది సేవకులకి, బాడీ గార్డ్స్కి. సో ఇక్కడ ఇది మనము నిన్న కూడా చూసామనుకుంటా, ఈ 5 పడగల పాము గురించి కూడా చెప్పారు. సో ఇప్పుడు ఈయన అడుగుతున్నాడు ఈమెని, మనకంటే ప్రభుపాల ద్వారా చెప్పేశారు కాబట్టి మనకు తెలిసిపోయింది, ఇంకా పురంజనుడికి ఇంకా తెలియలేదు. అంటే పురంజనుడు అంటే ఇక్కడ అజ్ఞాని వ్యక్తి అనమాట. సో అతను ఇంకా ఆశ్రయాన్ని, ఇంకా గురువు ఆశ్రయాన్ని ఇద్దామంట. సో నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ శ్లోకం, త్వం హ్రీర్భవన్యస్య తవాగ్రమాపతిం విచిన్వతి కిం మునివద్రహో వనే త్వదంగ్రికామాప్త సమస్తకామం క్వ పద్మకోశ పతితః కరాగ్రాత్. ఇంకేమంటారు, ఓ అందమైన అమ్మాయివి, నువ్వు చూడ్డానికి అచ్చు లక్ష్మీదేవిలా ఉన్నావు, లేకపోతే నువ్వు ఆ శివుడి యొక్క భార్య పార్వతివా, లేకపోతే బ్రహ్మదేవుడి యొక్క భార్య సరస్వతివా అని అడుగుతున్నాడు. నువ్వు వాళ్ళు ఒకరివి కావచ్చు, కానీ నువ్వు ఇలా ఒంటరిగా ఇక్కడ జంగల్లో, ఫారెస్ట్లో, ఇక్కడ ఒంటరిగా అడవిలో ప్రయాణిస్తున్నావు. ఇంకా నువ్వు ఎంతో ప్రశాంతంగా, గొప్ప ఋషిమునిలాగా ప్రశాంతంగా ఉన్నావు. నువ్వు నీ యొక్క భర్తను వెతుకుతున్నావా? ఎవరైనా కానివ్వండి, నీ భర్త నువ్వు నీ భర్త పట్ల ఎంత శ్రద్ధ ఉందో నీకు, దాని ద్వారానే అతనికి ఏ ఐశ్వర్యాలు కావాలో అవన్నీ లభించేస్తాయి. కాబట్టి నువ్వు నాకు తెలిసి లక్ష్మీదేవి అనుకుంటాను, కానీ నీ చేతిలో కమలం పువ్వు ఉంటుంది కదా, లోటస్, పద్మ పువ్వు లేదే నీ చేతిలో. కాబట్టి నేను నిన్ను అడుగుతున్నాను, ఈ పద్మ పువ్వు ఎక్కడ పారేసావు? సో ఇలా మోహితుడైపోయాడు ఇప్పుడు ఆమె సౌందర్యాన్ని చూసి పురంజనుడు. సో ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నాడు అనమాట. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రతి ఒక్కరూ భగవంతుడి యొక్క ఈ శక్తిని,
యాక్చువల్లీ లక్ష్మీదేవి వీళ్ళన్నీ భగవంతుడి యొక్క శక్తి. ఈ భౌతిక ప్రపంచం కూడా భగవంతుడి యొక్క బహిరంగ శక్తే. సో ఈ యొక్క బుద్ధి భోగించాలి భగవంతుడి యొక్క, ఇప్పుడు భౌతిక ప్రపంచంలో రకరకాల భౌతిక వస్తువుల్ని భోగించాలనుకుంటున్నారు, అంతా భగవంతుడి యొక్క శక్తి. సో భగవంతుడిని శక్తిని మనం భోగించడం అనేది అది తప్పనమాట, సరైనది కాదు. సో రావణాసురుడు సీతాదేవిని భోగించాలనుకున్నాడు. సో అతను ఏమైంది, అతను మొత్తం వంశం పరివారం అంతా కూడా నాశనం అయిపోయింది. సో ఎవరైనా సరే ఇది భగవంతుడి యొక్క శక్తిని, భగవంతుడి యొక్క సంపత్తిని భోగించాలనుకుంటే తప్పకుండా అతనికి దండన లభిస్తుంది, ఎందుకంటే అది భగవంతుడి సంపత్తి. సో మీరు ఎలా భోగించడానికి ప్రయత్నిస్తారు? అప్పుడు మీరు దొంగ అయిపోతారు కదా. సో అందుకే అన్నమాట ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. అదే ఇక్కడ ప్రభుపాల ద్వారా రాస్తున్నారు. కానీ అదేంటి మరి, ఎలా మనం భోగించడానికి వచ్చాము, భగవంతుడు మనకి భౌతిక ప్రపంచాన్ని ఇచ్చారు భోగించడానికి, మళ్ళీ భోగిస్తే మరి ఎందుకు మనకు పనిష్మెంటు, అదేంటి ఇది అంటే, భగవంతుడికి ప్రతి ఒక్కరికి కోటా ఇచ్చారనమాట. మీ కోట మీకు ఇచ్చారు, ఓకే. మీరు మాయా జగత్తులో భోగించాలనుకుంటున్నారా, సరే మీకోసం ఇంత భోగించడానికి మీకు కోటా ఇచ్చారు. ఈ విధంగా ఒక విధి విధానం ఇచ్చారు. మీ వేదిక పద్ధతిని అనుసరించి మీరు ఇలా భోగించాలనుకుంటే ఇలా ఈ పద్ధతి భోగిస్తే అప్పుడు మీకు అప్పుడు అలాంటి పాపాలు తగలవు. ఎందుకంటే ఇది ఏంటంటే పర్మిషన్ తీసుకోవడం అన్నమాట. వేదిక పద్ధతిని అనుసరించి భోగించడం అంటే భగవంతుడి యొక్క పర్మిషన్ తీసుకోండి. ఇప్పుడు వేరే వాళ్ళ వస్తువు మీరు ఉపయోగించుకోవాలనుకున్నారనుకోండి, మీరు వాళ్ళ పర్మిషన్ తీసుకొని అనుమతి తీసుకొని ఉపయోగించుకోవాలి, అంతే కదా. మీరు అనుమతి తీసుకోకుండా ఉపయోగించేసుకుంటే అప్పుడు దాన్ని ఏమంటారు, మీరు దొంగగా గుర్తిస్తారు మిమ్మల్ని. ఒకవేళ మీరు అనుమతి తీసుకొని మీరు ఉపయోగించుకుంటే అప్పుడు మీరు దొంగ కాదు, అప్పుడు మీకు ఆ హక్కు ఉంది. సో అలా అనుమతి తీసుకొని ఉపయోగించుకోవడమే ఈ వేదిక కర్మకాండ పద్ధతి. ఓకే. సో అందుకనే మీరు భోగించాలి అనుకుంటే సరే, కర్మకాండ ఉంది, ఈ విధంగా కర్మకాండలు ఇచ్చారు, నువ్వు ఈ యజ్ఞం చేయి, ఈ దేవతను ఆరాధించు, ఈ పూజ చేయి, ఈ వ్రతం చేయి, అప్పుడు నీకు ఇది లభిస్తుంది. ఈ విధంగా నువ్వు దాన్ని భోగించి ఆ ఆనందాన్ని నువ్వు అనుభవించవచ్చు, భౌతిక ఆనందాన్ని అనేసి మనకు వేదిక శాస్త్రాల్లో కర్మకాండ గురించి చాలా చెప్పారు. ఎందుకంటే చాలామంది ఇక్కడ వచ్చింది భోగించడానికి కదా, మళ్ళీ భోగించద్దు అని చెప్పేస్తే మళ్ళీ వాళ్ళకి ఇంకా దారి లేదు. అప్పుడు ఎలాగో భోగించాలి, వాళ్ళు తట్టుకోలేరు. కాబట్టి వాళ్ళు ఏంటంటే ఎలాగో పాపకార్యాలు చేస్తారు. అందుకే వాళ్ళు ఇంకా పాపాలు చేయకుండా, ఇంకా పాపాలు చేసి ఇంకా ఈ భౌతిక ప్రపంచంలో బందీ ఉండడానికి భగవంతుడు ఈ కర్మకాండ, ఈ వేదాలు అన్ని శాస్త్రాలు ఇచ్చారు. సో అలా చాలా సంవత్సరాలు చాలా భోగించి తర్వాత అర్థమవుతున్నారు, ఎంత భోగించినా కానీ మనం భౌతిక ప్రపంచంలోంచి అయితే ముక్తి లభించట్లేదు. మనకి జన్మ మృత్యు జరావ్యాధి చక్రంలోనే తిరుగుతూ ఉన్నాము, భ్రమిస్తూనే ఉన్నాము. సో అలా తర్వాత ఒక వ్యక్తికి వేల సంవత్సరాల తర్వాత, కోటి సంవత్సరం, మనుష్యానాం సహస్రేషు కేచిద్యతతి సిద్ధయ్య, ఒక వేలాది మందిలో ఒకరు ఆలోచిస్తాడు ఇలా భగవంతుడికి భక్తి చేసుకోవాలని, ఈ యొక్క భౌతిక ప్రపంచం నుంచి ముక్తి సాధించాలని కోరుకుంటాడు, భగవంతుడి భక్తి చేసుకోవాలని కోరుకుంటాడు. సో అందుకనే చాలా అరుదు అనమాట భక్తి చేసుకునేవారు. సో మామూలుగా చాలామంది ఏంటంటే ఈ విధంగానే ఆలోచిస్తారు. నా సాంబరోరు అన్యతమా భువిస్పృక్ పురీమిమాం వీరవరేణ సాకం అర్హస్యలంకర్తుమధభ్రకర్మణ లోకం పరం శ్రీరివ యజ్ఞ పుంసా. ఏం చెప్తున్నారంటే, నువ్వు ఎంతో అదృష్టవంతురాలివి. ఇట్ అపియర్స్ దట్ నేను అనుకున్నాను నువ్వు లక్ష్మీదేవియో లేకపోతే సరస్వతివో లేకపోతే పార్వతివో అని, కానీ అవన్నీ కాదు నువ్వు. ఎందుకంటే నేను చూస్తున్నాను నీ పాదాలు భూమిని స్పర్శిస్తున్నాయి. నీ పాదాలు భూమిని స్పర్శిస్తున్నాయంటే నువ్వు ఆ దేవతలు ఏవి కావు, స్వర్గంలో ఉన్న అప్సరసలు కూడా కావు. ఎందుకంటే స్వర్గాల్లో ఉండేవాళ్ళు లేకపోతే దేవతాలోకంలో ఉండేవాళ్ళు, కానీ దేవతలు వాళ్ళందరూ కూడా ఏంటంటే వాళ్ళ భూమి మీదకి వచ్చినప్పుడు వాళ్ళ పాదాలు భూమిని స్పర్శించవు అనమాట. వాళ్ళు కొంచెం గాల్లోనే ఉంటారు, పైన ఉంటారు నడిచినప్పుడు. సో ఇక్కడ చూసేసి, కానీ నువ్వు లక్ష్మీదేవి లాగా
ఎంతో అదృష్టవంతురాలు కాగలవు. ఎందుకంటే ఎలా లక్ష్మీదేవి వైకుంఠంలో శ్రీ విష్ణుతో ఆమె ఉండడం ఎలా అయితే శ్రీ విష్ణుకి పత్ని రూపంలో ఉందో, తద్వారా వైకుంఠానికే శోభను తీసుకొస్తుందో, అలాగే నువ్వు కూడా ఈ యొక్క రాజ్యానికి రాజు నేను. సో నా యొక్క భార్యగా నువ్వు మారిపోతే అప్పుడు నేను కూడా మహావీరుణ్ణి, ఈ యొక్క రాజుని. సో ఈ మొత్తం నాకు ఇంకా మొత్తం అందరికీ శోభిస్తుంది. సో ఈ విధంగా ఈ మొత్తం రాజ్యానికే శోభనిస్తుంది. రాజ్యం యొక్క సౌందర్యమే పెరిగిపోతుంది. నువ్వు గనక నాకు ఎలాగైతే లక్ష్మీదేవి విష్ణువుకి స్త్రీగా పత్నిగా మారిందో, భార్యగా, అలా నువ్వు నాకు భార్యగా మారిపోతే మొత్తం రాజ్యానికే శోభనిస్తుంది అనేసి పురంజనుడు చెప్తున్నాడు ఆమెకి. సో ఇక్కడ ఏంటంటే మనకి ఒక విషయం చెప్తున్నారు ఇక్కడ, అసురులకి సూర్యులకి డిఫరెన్స్ ఏంటనేది ప్రభుపాల్ ద్వారా చాలా మంచి పాయింట్ చెప్తున్నారు. చాలాసార్లు మనం అనుకుంటాము, అరే స్వర్గంలో కూడా భోగిస్తున్నారు దేవతలు, నరకంలో అసురులు భోగిస్తున్నారు, ఇద్దరు భోగిస్తున్నారు. కానీ పాపం అసురుల్ని ఎందుకు భగవంతుడు అసురులు వాళ్ళని రాక్షసులు అనే వాళ్ళని దండిస్తాడు, వీళ్ళు దేవతల్ని మాత్రం వెనక్కేసుకొని వస్తారు, లేకపోతే వాళ్ళకి మాత్రం సపోర్ట్ చేస్తారు. కానీ వాళ్ళు కూడా అక్కడ స్వర్గంలో కూడా అప్సరసలు, మందు, ఇంకా రకరకాల పానీయాలు అన్నీ తాగుతున్నారు, తింటున్నారు, తిరుగుతున్నారు. మనకన్నా ఎక్కువ అక్కడ భోగవిలాసం చేస్తారంట, స్వర్గంలో సువిధలు ఉన్నాయంట. అదేంటి మరి వాళ్ళకి ఎందుకు అలా అంటే, ఈ భౌతిక ప్రపంచంలో వచ్చిన ప్రతి జీవికి భోగించాలనే ఉద్దేశం ఉంది, ప్రతి జీవికి భోగించాలనే ఉద్దేశం ఉంది. కానీ అందులో కొంతమంది భగవంతుడి యొక్క అనుమతి తీసుకొని, భగవంతుడి అనుగతలో ఉండి, అంటే భగవంతుడి అధ్యక్షతలో ఉండి, ఆయన ఇచ్చిన ఆదేశాల అనుసారంగానే జీవిస్తూ వాళ్ళ యొక్క భోగ వృత్తిని, వాళ్ళ ఇంద్రియ తృప్తిని వాళ్ళు చేసుకుంటారు. భగవంతుడు ఏది అనుమతిస్తే దాని ప్రకారమే శాస్త్రాలను అనుసరించి భగవంతుడి ఆదేశాలని వాళ్ళు పాటించి భగవంతుడి అధ్యక్షతలోనే వాళ్ళు సేవ చేస్తారు. భగవంతుడు ఏ సేవ ఇచ్చారో ఆ సేవ చేస్తారు. భగవంతుడు ఎంత అనుమతిస్తే అంతగా వాళ్ళు భోగిస్తారు. అంతేగాని వాళ్ళు భగవంతుడి ఆదేశాన్ని అతిక్రమించరు, భగవంతుడికి విరుద్ధంగా వ్యవహరించరు, భగవంతుడి పైనే వాళ్ళు శత్రుత్వం పెట్టుకోరు భగవంతుడితో. కానీ అసురులు ఏంటంటే వాళ్ళు భోగించాలనుకుంటున్నారు, కానీ భగవంతుడి యొక్క ఆదేశాన్ని కానీ భగవంతుడి యొక్క నియంత్రణలో చేయాలనుకోవట్లేదు, భగవంతుడి అనుమతి వాళ్ళు తీసుకోవాలనుకోవట్లేదు. భగవంతుడి మేమే భగవంతుడు, లేకపోతే భగవంతుడి మేము లెక్క చేయము, భగవంతుడు మాకు అవసరం లేదు, సో మేము మా ఇష్టం వచ్చినట్టు మేము భోగించాలనుకుంటున్నాం. సో ఇది అసుర ప్రవృత్తి. సో సురులకి అసురులకి ఇదే అన్నమాట పెద్ద తేడా. ఇద్దరు భోగిస్తున్నారు కదా, ఒకరు స్వర్గంలో ఒకరు నరకంలో. నరకంలో అంటే పాతాళ లోకాల్లో, లేకపోతే నిమ్న కింద లోకాల్లో, సుతల వితల తలతల పతాలు అనేక లోకాలు ఉన్నాయి, కింద లోకాల్లో. వాళ్ళు పై లోకాల్లో భోగిస్తున్నారు, వీళ్ళు కింద లోకాల్లో భోగిస్తున్నారు. తేడా ఏంటి? ఇద్దరు భోగించేదే కదా అంటే తేడా ఇదే. సో అందుకనే, ఎందుకంటే ప్రతి ఒక్క వ్యక్తి ఇక్కడ భోగించాలనే ఉద్దేశంతోనే వస్తున్నాడు. కానీ ఏ వ్యక్తి అయితే నేను భగవంతుడికి అనుగతలో ఉండి, భగవంతుడు ఎంత నాకు అనుమతించారు, భగవంతుడు ఆదేశం ఇచ్చారు, దాని ప్రకారంగా నేను జీవిస్తూ భోగిస్తాను అనుకునే వ్యక్తే అది దేవతలు, సురులు. సో ఇలా ప్రతి జీవాత్మ, ఇక్కడ ఒక మంచి పాయింట్ చెప్తారు ఈ తాత్పర్యంలో ప్రభుపాల్ వారు 29వ శ్లోకానికి. ప్రతి జీవాత్మకి భౌతిక ఇచ్చలు ఉన్నాయి, భౌతిక కోరికలు తీర్చుకోవడానికే ఈ భౌతిక ప్రపంచానికి వచ్చింది జీవాత్మ. ఇప్పుడు జీవాత్మని మనం పురుషుడు అంటామా, స్త్రీ అంటామా? ఎందుకంటే ఆత్మ ఒక్కొక్కసారి పురుషుడి దేహాన్ని ధరిస్తుంది, ఒక్కొక్కసారి స్త్రీ దేహాన్ని ధరిస్తుంది. సో మనం అప్పుడప్పుడు జీవుడు అంటాము, లేకపోతే ఆత్మని జీవాత్మ, లేకపోతే ఇప్పుడు మరి ఎవరు స్త్రీలింగమా పుల్లింగమా అంటే ప్రభుపాల్ గారు ఇక్కడ రాస్తున్నారు, ఎవ్రీ లివింగ్ ఎంటిటీ హూ పొజెసెస్ సచ్ మెటీరియల్ డిజైర్స్ ఈస్ కాల్డ్ పురుష అండ్ ఎంజాయర్. ఏ జీవాత్మకైతే భోగించాలి అనే ఇచ్ఛ, కోరిక ఉందో ఆ జీవాత్మను పురుష అని మనం అంటాం. పురుష అంటే యాక్చువల్లీ అర్థం అదనమాట, భోగించేవాడిని పురుష అంటారు, భోగించబడే దాన్ని స్త్రీ అంటారు, లేకపోతే ప్రకృతి అంటారు. సో ఇక్కడ మీరు స్త్రీ శరీరంలో ఉన్నా కానీ పురుషుడి శరీరంలో ఉన్నా కానీ, ఒకవేళ మీ యొక్క కోరిక భోగించేదే అయితే మీరు పురుషుడే, ఎంజాయర్, పురుష అన్నమాట. సో అదే ఇక్కడ చెప్తున్నారు సూపర్ఫిషియల్. సో ఎందుకంటే బయట నుంచి మీరు స్త్రీ రూపం ఉంది, మీకు స్త్రీ శరీరం ఉండొచ్చు, లేకపోతే పురుషుడి శరీరం ఉండొచ్చు, కానీ లోపల నుంచి మాత్రం మీకు భోగించాలని కోరిక ఉందంటే మీరు లోపల నుంచి ఇంటర్నల్లీ లోపల నుంచి మాత్రం మీరు పురుషనే.
అని ఇక్కడ ఎంజాయర్ పురుష అని ఇక్కడ మనకి ప్రభుపాల్ గారు చెప్తున్నారు. అందుకనే ఈ యొక్క ప్రపంచంలో అంతా మాయ అని చెప్తున్నారు అనమాట. యాక్చువల్లీ ఏంటంటే అస్సలు ఏంటంటే ఎవ్వరు పురుష కాదు, మొత్తం ప్రకృతి. ఎందుకంటే ఈ అంతరంగ శక్తి, బహిరంగ శక్తి, తటస్థ శక్తి, 3 శక్తులు భగవంతుడి శక్తులే. సో ఇదంతా కూడా భగవంతుడి శక్తులు అన్నీ కూడా ప్రకృతి, అంటే భగవంతుడి శక్తులు అన్నీ కూడా ఇవన్నీ కూడా భగవంతుడు భోగించడానికే, భగవంతుడికి ఆనందాన్ని ఇవ్వడానికే. ఇవన్నిటికీ కూడా ఆనందం కలిగేది భగవంతుడిని సేవించినప్పుడు, భగవంతుడికి సంతృప్తిపరిచినప్పుడే. సో భగవంతుడికి మనం ఆనందాన్ని ఇచ్చి మనం ఆనందం పొందగలం. అది జీవుడి యొక్క నేచర్, స్వభావం, ప్రకృతి యొక్క స్వభావం, భగవంతుడి యొక్క శక్తి యొక్క స్వభావం, భగవంతుడి శక్తి. సో ఆ విధంగా మనము కూడా ఆ విషయాన్ని ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో, మనం భగవంతుడు ఒక్కడే, ఏకల ఈశ్వర కృష్ణ, భగవంతుడు ఒక్కడే ఈశ్వరుడు, భగవంతుడు కృష్ణుడు ఒక్కడే ఈశ్వరుడు, ఆ భగవంతుడు కృష్ణుడు ఒక్కడే పరమ పురుషుడు. సో మనం అందరం కూడా, మీరు స్త్రీ శరీరంలో ఉన్న, పురుషుడి శరీరంలో ఉన్న, అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం అందరం కూడా భగవంతుడిని సంతృప్తిపరచడానికి ప్రయత్నించినప్పుడే, అప్పుడు మనం అసలైన మన యొక్క అస్తిత్వం, అంటే మన స్వరూపంలో మనము వ్యవహరిస్తున్నట్టు, అప్పుడే మనం అసలైన ఆనందాన్ని, సంతృప్తిని పొందగలం. మనము స్త్రీ శరీరంలో ఉన్న, పురుషుడి శరీరంలో ఉన్న భోగించడానికి ప్రయత్నిస్తే మాత్రం లోపల నుంచి మనము పురుషుల్లానే వ్యవహరిస్తున్నాం అన్నమాట. సో మనము భగవంతుడు అవ్వాలని కోరుకుంటాం, ఎందుకంటే పురుషుడు భగవంతుడు ఒక్కరే. సో అందుకని మనం అర్థం చేసుకోవాలన్నమాట మన స్వరూపం ఏంటనేది. యదేశమాపాంగ వికండితేంద్రియం సవ్రీడ భావస్మిత విభ్రమద్భ్రువా త్వయోపసృష్టో భగవాన్ మనోభవః ప్రభాతే తానుగ్రహాన శోభనే. ఇంకా ఇక్కడ ఏం చెప్తున్నాడంటే పురంజనుడు, నీ యొక్క చిరునవ్వుతో నా మనస్సు ముగ్ధమైపోయింది, నా మనస్సు నువ్వు దోచేసుకున్నావు, విచలితమైపోయింది నా మనస్సు. ఇప్పుడు నీ యొక్క ఆ యొక్క నవ్వు, సిగ్గుతో నువ్వు నవ్వుతున్నావే, ఇంకా అలాగే కొంచెం కామంతో కూడా నువ్వు చూస్తున్నావు నన్ను. ఇప్పుడు నాలో ఉన్న ఆ కామదేవుడు జాగృతమైపోయాడు. సో అందుకనే నేను కోరుకునేది అంటే దయచేసి నా పైన దయ చూపించు అని ఇక్కడ ఆమెని కోరుకున్నా. ఓ అందమైన స్త్రీ, నా పైన దయ చూపించనేసి పురంజనుడు ఇప్పుడు మోహితుడైపోయాడు ఆమె సౌందర్యానికి, అందానికి. సో ఆమెను చెప్పేశాడు, నా భార్యగా మారు అని, ఇప్పుడు నా పైన దయ చూపించని కోరుకుంటున్నాడు. సో ఇక్కడ మనకి అదే చెప్తున్నారనమాట తాత్పర్యంలో. ఇలా అందరి హృదయంలో ఇలాంటి భౌతిక ఇచ్చలు, కోరికలు, కామవాసనలు ఉన్నాయన్నమాట. సో ఇలాంటివి ఎప్పుడైతే స్త్రీ యొక్క ఐబ్రోస్, అంటే కనుబొమ్మ అంటారు, ఐబ్రోస్ యొక్క మూమెంట్ ద్వారా ఈ మన్మధుడు బాణం విసురుతాడు హృదయంలోకి ఐబ్రోస్ చూసినప్పుడు. సో తద్వారా ఈ యొక్క అందమైన స్త్రీ యొక్క కనుబొమ్మల ద్వారానే కామదేవుడు లేకపోతే మన్మధుడు అటాక్ చేస్తాడు అన్నమాట. ఈ విధంగా ఎప్పుడైతే అటాక్ చేస్తాడో అప్పుడు భౌతిక ఇచ్చలతో, భౌతిక కోరికలతో, ఇంకా రకరకాల అన్ని విషయ వస్తువుల్ని, రూపగంధ, ఇవన్నీ రస, స్పర్శ, ఇవన్నీ 5 రకాల ఇంద్రియ భోగ వస్తువులను అన్నింటినీ విధంగా భోగించాలనే కోరిక పెరిగిపోతుంది. అంటే మంచివి టచ్ చేయాలి, మంచివి భోగించాలి, తినాలి, చూడాలి, వినాలి, అన్నీ పెరిగిపోతుంది అన్నమాట. తద్వారా ఈ ఇచ్చ కొరిపోవడం కారణంగా ఆ వ్యక్తి స్త్రీని ఎలాగైనా భోగించాలి అని ఆమె యొక్క వశంలో పడిపోతాడు, వశీభూతుడైపోతాడు. ఇక్కడ భాగవతం మొత్తం సీక్రెట్స్ అన్నీ రివీల్ చేస్తారనమాట. మీరు భాగవతం ఈ సెక్షన్ చదివారంటే ఎలా ఒక పురుషుడు ఒక స్త్రీ పట్ల మోహితుడైపోతాడో మొత్తం స్టెప్ బై స్టెప్ అన్నీ చెప్పారు. సో ఇవన్నీ ఎందుకంటే ఇవన్నీ ఇలాంటివన్నీ ఎందుకు డిస్కస్ చేస్తారంటే అలాంటివి డిస్కస్ చేస్తే అర్థమైపోయి అలా మోహితుడు కాకుండా ఒక జీవాత్మ ఉండగలరని. సో ఇక్కడ ఈ విధంగా ఒక వ్యక్తి యొక్క బద్ధ అవస్థ మొదలైపోతుంది, బద్ధుడైపోతాడు ఈ యొక్క ప్రపంచంలో. బద్ధుడైపోవడం అంటే ఇదన్నమాట. ఈ విధంగా ఎప్పుడైతే ఒక వ్యక్తి
అంటే ఇది పురుషుడే కానీ స్త్రీయే కానీ ఇలా పురుషుడు స్త్రీ పట్ల కానీ స్త్రీ పురుషుడి పట్ల కానీ ఆసక్తులైపోయి వారి దయ పట్ల జీవిస్తున్నారు. మీ దయ ప్లీజ్ దయ చూపించండి, నాకు ఇప్పుడు కోరికలు ఎంతో పెరిగిపోయాయి, మీరు దయ చూపిస్తేనే నా కోరికలు తీర్చగలిగితేనే నేను బతకగలుగుతాను, మీ దయ పైన నేను బతుకుతున్నాను అని ఎప్పుడైతే ఒక వ్యక్తి అనుకుంటాడో ఇంకా అయిపోయిందనమాట. ఇంకా అతను బద్ధుడైపోయాడు, ఇంకా భౌతిక ప్రపంచంలో బందీ అయిపోయి ఉంటాడు. సో ఈ విధంగా బందీ అయిపోయి ఉండి ఇక్కడ ఆ మాయలో జీవించి అలాగే భ్రమిస్తూ ఉండడమే మాయ. త్వదాననం శుభ్రసుతారలోచనం వ్యాలంబినీలాలక వృంద సంవృతం ఉన్నీయమే దర్శయవల్గువాచకం యద్వ్రీడయనాభిముఖం శుచిస్మితే. ఇంకా చెప్తున్నారు, ఓ అందమైన స్త్రీ, నీ ముఖం ఎంత సౌందర్యంగా ఉందంటే నీ యొక్క కనుబొమ్మలు, నీ కళ్ళు, నీ యొక్క జుట్టు, నీలిరంగు జుట్టు, నీ మొత్తం అంతా జుట్టు అంతా కూడా ఇలా నీ ముందంతా కవర్ చేసేస్తుంది నేను. ఇంకా నువ్వు ఎంతో మధురమైన వచనాలు, ఇవన్నీ కూడా నీ ముఖం నుంచి వచ్చే మధురమైన వచనాలు. సో ఇవన్నీ కూడా అంతేకాకుండా నీ యొక్క సిగ్గు, వీటన్నిటి ద్వారా నీ మొత్తం ముఖ సౌందర్యం అంతా కూడా కప్పిపుచ్చిపోయింది. సో దయచేసి నేను కోరుకునేది ఏంటంటే నువ్వు కొంచెం నీ తలకాయ ఎత్తి నాకు నీ ముఖాన్ని యొక్క దర్శనం ఇవ్వు, నీ ముఖాన్ని చూడాలనుకుంటున్నాను, ముఖ సౌందర్యాన్ని సంపూర్ణంగా దర్శించుకోవాలనుకుంటున్నాను అని ఇక్కడ పురంజనుడు కోరుకుంటున్నాడు ఆ స్త్రీని. సో ఇక్కడ కొన్ని విషయాలు ప్రభుపాల్ గారు రాస్తున్నారు, చాలా ఆసక్తికరమైన విషయాలు. మీరు అందరికి గృహస్థులు, మీ అందరికి తెలిసే ఉండొచ్చు. సో కానీ ఈ నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్ అనమాట. మీరు ఈ జ్ఞానం ద్వారా ఎలా మోహితుడు కాకుండా ఉండాలో, లేకపోతే మోహితుడు అయిపోతుంటే మనకు అర్థమైపోతుంది, అరే నేను మోహితుడిని అయిపోతున్నాను, నేను బందీ అయిపోతున్నాను అనే విషయాన్ని తెలుసుకోవచ్చు. సో ఇలా ఎప్పుడైతే ఒక వ్యక్తి మోహితుడు అయిపోతాడో, ఒక స్త్రీ, ఒక పురుషుడు స్త్రీ పట్ల సపోజ్, అప్పుడు అంటే వ్యక్తి అంటే పురుషుడే కానీ స్త్రీ కానీ, పురుషుడు స్త్రీ పట్ల కానీ స్త్రీ పురుషుడి పట్ల కానీ, రెండు చెప్తారు ప్రభుపాల్. సో అలా ఒక వ్యక్తి పురుషుడు అనుకోండి స్త్రీ పట్ల ఆకర్షితుడైపోయి మోహితుడైపోతే అప్పుడు ఏం జరుగుతుందంటే యాక్చువల్లీ ఆ స్త్రీ అంత సౌందర్యవతి కాకపోయినా కానీ ఆ యొక్క వ్యక్తి ఇప్పుడు ప్రేమికుడు, ఆ ప్రేమికుడికి ఆ ప్రేమికురాలు ఆమె యొక్క అందము, ఆమె యొక్క ముఖము చాలా అందంగా కనిపిస్తుందంట. అందుకనే ఆ వ్యక్తి ఆమె పట్ల అంత ఆకర్షితుడైపోతాడు. ఈ ఆకర్షణ ద్వారానే ఆ వ్యక్తి పతనమైపోతాడు ఈ భౌతిక ప్రపంచంలో. సో ఇక్కడ ఏంటంటే ఇది ఇలాంటి అజ్ఞానం, ఇప్పుడు ఇక్కడ ఈ బుద్ధి, ఇక్కడ మనం దేంతో పోలుస్తున్నామంటే ఈ అందమైన స్త్రీని, బుద్ధి, అజ్ఞానంలో ఉన్న బుద్ధి. సో అజ్ఞానంలో ఉన్న బుద్ధి యొక్క ముఖ సౌందర్యాన్ని సంపూర్ణంగా దర్శనం చేసుకోవాలంటే, అజ్ఞానం అంటే అవిద్య, జ్ఞానం అంటే విద్య. సో ఇక్కడ విద్య అవిద్య రెండు ఉంటాయి. ఇక్కడ ఈయన దర్శనం చేసుకోవాలనుకుంటున్నది ఏంటంటే అవిద్య యొక్క సంపూర్ణ రూపాన్ని చూడాలనుకుంటున్నాడు, దర్శనం చేసుకోవాలనుకుంటున్నాడు పురంజనుడు. ఎందుకంటే ఆ అవిద్య ద్వారా అతను ఆకర్షితుడైపోయాడు. సో అందుకనే ఇప్పుడు ఆమెను కోరుకుంటున్నాడు, నీ యొక్క మొత్తం ముఖ సౌందర్యాన్ని చూడాలనుకుంటున్నానని. ఇప్పుడు మనకి నారదముని చెప్తున్నాడు, నారద ఉవాచ ఇత్తం పురంజనం నారీ యాచమానం అధీరవత్ అభ్యనందత తం వీరం హసంతి వీరం మోహిత. నారదుని ఏమంటా అంటే, ఓ రాజా, ఈ విధంగా పురంజనుడు ఎంతగా ఆకర్షితుడు అయిపోయాడంటే ఇప్పుడు తన యొక్క పేషెన్స్ అంటే ఇంకా ఓపిక నశించిపోయింది ఆయనలో, ఇంకా ఓపిక లేదు అతనికి. ఎలాగైనా సరే ఇప్పుడు ఈ యొక్క అమ్మాయిని స్పర్శించాలి, భోగించాలి అనే కోరిక తీవ్రంగా పెరిగిపోయింది. అలాగే ఇలాంటి వాక్యాల ద్వారా, పురంజనుడు చేసిన ఇలాంటి వాక్యాల ద్వారా, ప్రశ్నల ద్వారా, ప్రశంసల ద్వారా ఆ అమ్మాయి కూడా మోహితురాలైపోయింది, అతని పట్ల ఆకర్షితురాలైపోయింది. తద్వారా అతను ప్రపోజల్ ఇచ్చాడు కదా, నా భార్యగా మారిపో అని, ఆ ప్రపోజల్ని ఆమె కూడా స్వీకరించింది. సో నవ్వుతూ, చిరునవ్వుతో ఆమె కూడా ఆయన యొక్క రిక్వెస్ట్ని స్వీకరించింది. తద్వారా ఆమె కూడా సంపూర్ణంగా ఈ పురంజనుడికి ఆకర్షితురాలైపోయింది. సో సమస్య ఏంటండి, భౌతికంగా ఆకర్షితులైపోతే సమస్య ఏంటి? సరే ఆకర్షితురాలైపోయింది, ఆకర్షితుడైపోయాడు, సమస్య ఏంటి అంటే మనము ఇలా ఎప్పుడైతే భౌతికంగా ఎక్కువగా ఆసక్తి పెరిగిపోతుందో అప్పుడు ఆధ్యాత్మిక రుచి
తగ్గిపోతుంది. భగవంతుడిని స్మరించుకోవడం అనేది మర్చిపోతాం, అది వెనక్కి వెళ్ళిపోతుంది అనమాట. అందుకే అదే సమస్య. సో ఇక్కడ అందుకనే ప్రభుపాల్ వారు ఎన్నో విషయాలు చెప్తారు ఇక్కడ. ఈ విధంగా ఎప్పుడైనా సరే ఒక పురుషుడు ఇలా అగ్రెసివ్ అంటే ఈ విధంగా ప్రపోజ్ చేసిన ప్రశంసిస్తే స్త్రీ జనరల్లీ ముగ్ధురాలైపోతుంది. అలాంటి స్త్రీ ఆ యొక్క పురుషుడి పట్ల ఆకర్షితురాలైపోతుంది. ఇది నేచర్, స్వభావం. సో అదే ఇక్కడ చెప్తున్నారన్నమాట. న విధామ వయం సమ్యక్ కర్తారం పురుష ఋషభ ఆత్మనశ్చ పరస్యాపి గోత్రం నామ చ యత్కృతం. ఇప్పుడు కొన్ని ప్రశ్నలు అడిగాడు కదా పురంజనుడు, ఆ ప్రశ్నలకు కొన్ని జవాబులు ఇప్పుడు ఇస్తుంది ఈ యొక్క అందమైన స్త్రీ. అంటే బుద్ధి అజ్ఞానంతో ఉంది, ఎలాంటి జవాబు ఇస్తుందో చూద్దామంట. ఓ భరత ఋషభ, ఇక్కడ ఏం రాస్తారు, సారీ పురుష ఋషభ, పురుషుల్లో సర్వశ్రేష్టమైన పురుషుడు నువ్వు. సో నాకు తెలియదు, నన్ను ఎవడు కన్నాడో నాకు తెలియదు, అంటే నా తండ్రి ఎవరో నాకు తెలియదు అని చెప్తుంది. ఇంకా దీని గురించి నేను సరిగ్గా ఏం మీకు చెప్పలేను చెప్పేసింది అనమాట. ఇంకా నేను నాట్ డు ఐ నో ద నేమ్స్ ఆఫ్ అదర్, నాతో పాటు ఉన్నారా వీళ్ళందరూ పేర్లు ఏంటి, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో కూడా నాకు తెలియదు. ఎందుకంటే అజ్ఞానంలో ఉంది కదా బుద్ధి. ఇప్పుడు మీరు ఎవరినైనా అడగండి రోడ్డు పైన, ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు అంటే ఏం చెప్తారు? తెలియదు వాళ్ళకి. ఆత్మ ఎక్కడి నుంచి వచ్చిందంటే తెలియదు, వాళ్ళ ఆత్మ అనే విషయమే తెలియదు వాళ్ళకి. సో అందుకే వాళ్ళు ఇవన్నీ అర్థం చేసుకోలేరు. వాళ్ళు నేను ఈ శరీరం అనుకొని జీవిస్తున్నారు. సో ఇక్కడ అజ్ఞానంలో ఉన్న బుద్ధి కూడా అలాగే అనమాట, జవాబిస్తుంది. నాకు తెలియదు, నన్ను ఓడుగన్నాడో తెలియదు, నాతో పాటు ఎవరున్నారో వీళ్ళందరూ బాడీ గార్డ్స్ ఇవన్నీ ఎవరు నాకు తెలియదు, వాళ్ళ పేర్లు తెలియదు, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో కూడా తెలియదు నాకు. సో ఇది ఒక బద్ధజీవుడు, అజ్ఞానంతో కూడుకొని ఉన్న బద్ధజీవుడి యొక్క పరిస్థితి అన్నమాట. ప్రభుపాల్ వారు రాశారు. అందరి పరిస్థితి, బయట ఉన్న వాళ్ళందరి పరిస్థితి ఇలాగే. భక్తి జీవితంలో రాని వాళ్ళది, భగవద్గీత భాగవతం చదవని వాళ్ళ పరిస్థితి అనమాట. వాళ్ళు ఇలాంటి జవాబే ఇస్తారు మీరు అడిగితే, తెలీదు అని. ఇహాద్య సంతమాత్మానం విదామన తతః పరం యనేయం నిర్మిత వీర పురీ శరణమాత్మనః. ఓ గొప్ప వీరుడివి, నాకు ఇంతే తెలుసు, నేను ఇక్కడ ఇప్పుడు బతుకున్నా అంటే ఇక్కడ ఉన్నాను, నేను ఈ టైంలో ఈ సమయంలో ఈ స్థలంలో నేను ఉన్నాను, ఇంతే విషయం నాకు తెలుసు. దీని తర్వాత ఏం జరుగుతుంది, ఏం జరిగింది ముందు ఏముందని నాకు తెలియదు. మేము ఎంత మూర్ఖులం అంటే అసలు ఆలోచించడం కూడా ఆలోచించాం. ఎవడు మమ్మల్ని సృష్టించాడు, ఈ సుందరమైన ప్రదేశాన్ని ఎవడు సృష్టించాడు, ఇలాంటి ప్రశ్నలు కూడా అడగం. అంత మూర్ఖత్వంలో నేను ఉంటాను. బయట వాళ్ళు అలాగే కదా, వాళ్ళు కేర్ కూడా చేయరనమాట. ఎవరు సృష్టించారు ఎప్పుడైనా ఆలోచించారంటే ఎందుకు ఆలోచించను, ఎవడో సృష్టించాడు కదా, ఇప్పుడు మనం భోగిద్దాం. సో జనరల్ ఏంటంటే ఇది అజ్ఞానంతో ఉన్న వ్యక్తి, ఇంకా ఇంద్రియ ఆసక్తి, ఇంద్రియ తృప్తి, భోగవృత్తితో కూడుకుపోయిన వ్యక్తి ఇలాగే అనమాట. అతనికి ఇంట్రెస్టే లేదు, ఎవడు సృష్టించాడు, ఎక్కడి నుంచి నేను వచ్చాను, నాకు ఇంట్రెస్ట్ లేదు తెలుసుకోవడం. సో నాకు తెలీదు, నాకు తెలుసుకునే ఇంట్రెస్ట్ కూడా లేదని చెప్పేస్తుంది అనమాట. దీన్ని అజ్ఞానత అంటారు, లేకపోతే కృష్ణ భావనామృతం లేకపోవడం అంటారు. సో ఈ విధంగా మీరు ఎంత భౌతిక ఉన్నతి ప్రగతి సాధించిన, అడ్వాన్స్మెంట్ చేసినా కానీ ఒకవేళ మీకు ఇటువంటి అజ్ఞానంతో మీరు అన్ని కార్యాలు చేస్తే మరి ఏం లాభం? మీరు ఎంతో భౌతిక ఉన్నతి సాధించి ఏం లాభం? ఎందుకంటే ఒకవేళ ఫైనల్గా మీరు కృష్ణ భావనామృతంలో రాకపోతే మీరు ఎన్ని కార్యాలు చేసినా అన్నీ వ్యర్థమే. శ్రమ ఏవహి కేవలం. ఏతే సఖాయ సఖ్యో మే నరాన్నార్యశ్చ మానద సుప్తాయాం మయి జాగర్తి నాగోయం పాలయన్. ఓకే మై డియర్ జెంటిల్మెన్, నువ్వు అడిగావు కదా వీళ్ళందరూ ఎవరు, వీళ్ళ సేవకులు, వాళ్ళ భార్యలు, వాళ్ళందరూ ఈ స్త్రీలు పురుషులు వీళ్ళందరూ కూడా వాళ్ళందరూ నా ఫ్రెండ్స్, వాళ్ళందరూ నా ఫ్రెండ్స్ అని చెప్పేస్తుంది. దాని తర్వాత ఈ పాము అంటున్నావు కదా, ఈ పాము ఎవరో నాకు తెలియదు కానీ ఎప్పుడు మేల్కొనే ఉంటుంది. నేను పడుకున్నప్పుడు కూడా మేల్కొని నన్ను రక్షిస్తూ ఉంటుంది, ఈ యొక్క ప్రదేశాన్ని కూడా రక్షిస్తూ ఉంటుంది. సో ఈ విధంగా ఈ మాత్రం నాకు తెలుసు, ఇంతకన్నా ఎక్కువ జ్ఞానం నాకు లేదు అని చెప్పేస్తుంది అనమాట. సో మనం ముందే చర్చించుకున్నాము, ఈ పాము పడగలు ఇది ఏంటంటే ప్రాణశక్తి. 5 పడగలంటే 5 వాయువులు, అపాన ఇలా 5 వాయువులు ఉన్నాయి, ప్రాణవాయువులు.
ఇవి అవి మనల్ని రక్షిస్తాయి. మన శరీరంలో ప్రాణవాయువు ప్రాణశక్తి ఉన్నంతకాలం మనం ఆత్మ ఈ శరీరంలో ఉంటుంది, నివసిస్తుంది, శరీరం జీవిస్తుంటుంది. అవునా. దిష్ట్యాగతోసి భద్రం తే గ్రామయాన్ కామమాభిప్ససే ఉద్వహిష్యామి తాంస్తేహం స్వబంధుర్ అరిందమా. ఇంకేం చెప్తున్నారంటే, ఓ అరిందమ అంటే నువ్వు శత్రువుని వధించే గొప్ప వీరుడివి, అలాగా నువ్వు ఇక్కడికి వచ్చావు ఇప్పుడు. ఇది ఎంతో గొప్ప అదృష్టం నాకు. నీకు అన్ని శుభమే కలగాలని కోరుకుంటున్నాను. నీకు ఎంతో కోరిక ఉంది నీ ఇంద్రియాలని సంతృప్తిపరచుకోవాలని. ఇంకా నా మిత్రులందరితో కలిసి నేను సంపూర్ణంగా ప్రయత్నిస్తాను నీ యొక్క సంపూర్ణంగా నీ ఇంద్రియాలని సంతృప్తిపరచడానికి, నీ యొక్క కోరికలన్నీ తీర్చడానికి అనేసి ఇక్కడ స్త్రీ పురంజనుడికి చెప్తుంది. వ్యవసాయాత్మిక బుద్ధిర్ ఏకేహ కురునందన బహుశాఖ హ్యనంతస్య బుద్ధయో వ్యవసాయినాం. సో ఎవరికైతే వ్యవసాయాత్మిక బుద్ధి, వ్యవసాయాత్మిక బుద్ధి ఎవరైతే భగవంతుడి భక్తులు వాళ్ళకి ఒకటే కోరిక, భగవంతుడిని సంతృప్తిపరచాలి, ఇంక వేరే కోరిక లేదు. కానీ ఎవరైతే అలా భగవంతుడి పట్ల బుద్ధిని కేంద్రీకరించలేదో అటువంటి వారికి బుద్ధ అవ్యవసాయం బహుశాఖాహీనంత. బహుశాఖ అంటే ఎన్నో రకాలు, కళ్ళు ఒకటి చెప్తాయి, ముక్కు ఒకటి చెప్తుంది, నోరు ఒకటి చెప్తుంది, అంటే చెవులు ఒకటి చెప్తుంది, ఇది వినాలి, ఇది చూడాలి, ఇది వినాలి, స్పర్శించాలి, ఇది భోగించాలి, ఒక్కొక్క ఇంద్రియాలు ఒక్కొక్కటి చేయాలని అన్ని వైపులా లాగుతూ ఉంటాయి అన్నమాట. సో ఆ వ్యక్తి ఏ వ్యక్తి అయితే ఈ విధంగా భగవంతుడి భక్తుడు కాదో వారి యొక్క బుద్ధి కూడా ఎన్నో రకాల డైరెక్షన్లో వెళ్తుందన్నమాట. అందుకనే ఆ వ్యక్తి పిచ్చోడైపోతాడు, లేకపోతే చాలాసార్లు ఏం చేయాలో అర్థం కాకుండా కన్ఫ్యూజన్లో పడిపోతాడు, లేకపోతే ఎన్ని ఇంద్రియాలని ఒక ఇంద్రియాన్ని సాటిస్ఫై చేస్తే ఇంకో ఇంద్రియాన్ని సాటిస్ఫై అవ్వడు. సో ఎప్పుడు ఆ ఇంద్రియాలని సంతృప్తిపరిచే దాంట్లో కూడా అసంతృప్తితో మిగిలిపోతాడు. సో అందుకనే భక్తుడికి చాలా సులువు ఏంటంటే ఒకటే లక్ష్యం, భగవంతుడిని సంతృప్తిపరచడం. 37వ శ్లోకం. ఇమం త్వం నదితిష్టస్వ పురీం నవాముఖీం విభో మయోపనీతాన్ గృహ్ణానః కామభోగాన్ శతం సమాహ. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఓ ప్రభు, ఈ యొక్క నగరం 9 ద్వారాల నగరాన్ని అన్ని రకాల ఇంద్రియ భోగ వస్తువులతో ఇలా మొత్తం నీకోసమే నేను మొత్తం అరేంజ్ చేశాను. ఇక్కడ నువ్వు 100 సంవత్సరాలు నివసించవచ్చు. ఇంకా మొత్తం నువ్వు ఎంత ఇంద్రియ తృప్తి చేయాలనుకుంటున్నావో దానికి కావాల్సిన అన్ని సదుపాయాలు ఇక్కడ ఉన్నాయి. సో ముందే చెప్పుకున్నామని ఈ 9 ద్వారాల నగరమే మన శరీరం, అవునా. సో ఈ బుద్ధి చెప్తుంది అనమాట, అజ్ఞానంతో ఉన్న బుద్ధి, ఈ శరీరం ఉంది, ఇక్కడ నువ్వు 100 ఏళ్ళు ఉండొచ్చు, అంటే 100 సంవత్సరాలే కదా ఆయువు ఒక వ్యక్తికి ఉండేది. సో 100 సంవత్సరాలు ఇక్కడ భోగించవచ్చు బాగా ఈ శరీరాన్ని ఇంద్రియాలతో. సో ధర్మార్థ కామ మోక్షానాం ధారా సంప్రాప్తి హేతవ. సో ఇది కూడా శ్లోకం అంటే మన శాస్త్రాల్లోనే ఉంది. పత్ని భార్య ఇలా ధర్మ అర్థ కామ మోక్షం అన్ని సాధించడంలోనికి సహాయం చేస్తుందన్నమాట. అంటే ఈ యొక్క భార్య భర్తకి సహాయం చేస్తుంది ఇవన్నీ సాధించడానికి, ధర్మ అర్థ కామ ఫైనల్గా మోక్షం కూడా. సో అందుకనే మనకు వర్ణాశ్రమం ఉంది, ముందు బ్రహ్మచారి లైఫ్, దాని తర్వాత గృహస్థాశ్రమం, అక్కడ వివాహం చేసుకుంటారు, దాని తర్వాత వానప్రస్థ, తర్వాత సన్యాసం, ఇలా ఉంటాయి. కానీ అందుకే ఇది ఇచ్చారు, అవునా. ఇలా వర్ణాశ్రమం, ఈ వర్ణాశ్రమం అంటే ఏంటంటే పద్ధతిగా నువ్వు ఎలాగో భోగించడానికి వచ్చావు కనుక ఓకే, భగవంతుడు ఒక పద్ధతి చూపించాడు, ఈ పద్ధతిలో నువ్వు భోగించు. ఓకే, భగవంతుడు ఇచ్చిన పద్ధతి అది వర్ణాశ్రమం. ఆ విధంగా నువ్వు భోగించి మెల్లిమెల్లిగా ఈ విధంగా నువ్వు భోగిస్తే ఏంటంటే అంతిమంగా నువ్వు భగవంతుడి మోక్షం సాధించవచ్చు, భగవంతుడికి భక్తుడు కావచ్చు, భగవంతుడి ధామాన్ని కూడా చేరుకోవచ్చు. ఇలా బ్రహ్మచారి గృహస్థ వానప్రస్థ సన్యాసి ఈ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఫాలో అయ్యి ఒకవేళ నీకు భోగించాలని కోరుకుంటే. సో ఈ విధంగా నువ్వు ఫాలో అని భగవంతుడు ఇచ్చిన పద్ధతి వర్ణాశ్రమం. కం ను త్వద్ అనయం రమ్యే హ్యరతిజ్ఞమకోవిదం అసంపరాయాభిముఖం అశ్వస్తనాభిధం పశుం. సో అందుకనే ఇంకా ఆమె చెప్తుందన్నమాట, అసలు ఇంకా ఎవరితో నన్ను భోగించాలి, వేరే వాళ్ళతో భోగించడానికి ఎవరు అర్హులే కాదు, నువ్వే అసలైన అర్హుడు వ్యక్తివి. వేరే వాళ్ళకి తెలియదు భోగించేది ఆ ఆనందాన్ని, మైథునం ఒక ఆనందం వేరే వాళ్ళకి తెలియదు సరిగ్గా. అందుకనే అలాంటి వాళ్ళందరూ మూర్ఖులు, పశువులతో లెక్క. ఎందుకంటే వాళ్ళకి ఎలా భోగించాలో తెలియదు.
అని ఆమె చెప్తున్నమాట. నీకే బాగా తెలుసు భోగించడము, అందుకే నీతోనే నువ్వు భోగించు నన్ను అని ఇక్కడ చెప్తుందన్నమాట ఆ స్త్రీ. అంటే బేసికల్ ఏంటంటే 84 లక్షల రకరకాల జీవ శరీరాలు ఉన్నాయి కదా, యోనులు ఉన్నాయి కదా, అందులో మనిషి మాత్రమే యాక్చువల్లీ ఏంటంటే అన్ని జీవరాశుల్లో ఈ మైథునం అనేది ఉంది. కానీ వారికి యాక్చువల్లీ మైథునంలో ఎలా ఆనందాన్ని ఆస్వాదించాలో వేరే శరీరాల్లో వాళ్ళకి తెలియదంట. కానీ మనిషి మాత్రము ఎలా భోగించాలో, మైథున సుఖాన్ని ఎలా అనుభవించాలో దానికి కూడా సరైన జ్ఞానం, సంపూర్ణ జ్ఞానం మనిషికే ఉందంట. అందుకనే కామశాస్త్రాలు కూడా ఉన్నాయి, కొంతమంది రచించారు. సో అందుకనే ఈ భోగించడానికి వచ్చాడు వ్యక్తి కనుకనే ఈ 4 ఆశ్రమాల్లో గృహస్థాశ్రమంలో ఈ యొక్క అనుమతినిచ్చారు. ఓకే, మీరు భోగించాలనుకుంటున్నారు, మైథునం చేయాలనుకుంటున్నారు, సో మీకు ఒక ఆశ్రమం ఇస్తాము, గృహస్థాశ్రమంలో మీరు చేయొచ్చు, మిగతా అన్నింటిలో రెస్ట్రిక్టెడ్. బ్రహ్మచారి, వానప్రస్థ, సన్యాసిలో చేయలేరు. సో గృహస్థాశ్రమంలో అది కూడా ఒక పద్ధతి ఉంది, దాని ప్రకారం మీరు భోగించవచ్చు. సో ఈ విధంగా ఇచ్చారనమాట మన శాస్త్రాలు, దాని ప్రకారం పాటించాలి. ధర్మోహ్యత్రార్థకామౌ చ ప్రజానందోమృతం యశః లోకా విశోక విరజా యాన్న కేవలినో విదుః. ఇంకా స్త్రీ ఏం చెప్తుందంటే, ఈ యొక్క భౌతిక ప్రపంచంలో గృహస్థాశ్రమంలో అన్ని రకాల సుఖాలు, ముఖ్యంగా ధర్మ, అర్థ, కామ 3 కూడా బాగా లభిస్తాయి. ఇంకా రకరకాల పిల్లల్ని కనడం, దాని తర్వాత మనవళ్ళు, మనవరాళ్ళు వీళ్ళందరూ కూడా పుడతారు. దాని తర్వాత ఒకవేళ తర్వాత మోక్షం కావాలనుకుంటే అది కూడా లభించేస్తుంది. సో అందుకనే ఇవన్నీ కూడా మనము గృహస్థాశ్రమంలో ఉండి అన్ని కార్యాల ద్వారా తర్వాత స్వర్గలోకాలకు ప్రాప్తి కూడా మనం పొందవచ్చు. ఈ విధంగా ఎంతో భౌతిక సుఖం ఇక్కడ స్వర్గలోకాల్లో మనము అనుభవించవచ్చు. ఈ సుఖం, ఈ అనుభవం ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఉండే వాళ్ళకి ఏం తెలియదు. అసలు వాళ్ళు ఊహించని కూడా ఊహించలేరు మనం ఎంత సుఖాన్ని అనుభవించవచ్చు ఇక్కడ, భౌతిక సుఖాన్ని అని. ఆధ్యాత్మిక జీవితాన్ని పాటించే వాళ్ళకి అసలు దాన్ని ఊహించుకొని కూడా ఊహించుకోలేరు అని ఆమె చెప్తుందనమాట. సో 2 రకాల మార్గాలు ఉన్నాయన్నమాట ఆధ్యాత్మిక ప్రగతి సాధించడానికి. ఒకటి ప్రవృత్తి మార్గం, ఒకటి నివృత్తి మార్గం. ప్రవృత్తి మార్గం అంటే ఈ విధంగా మీరు భోగించండి, భోగించి మెల్లిగా భగవద్ధామానికి వెళ్ళడానికి. కానీ భోగించడం అంటే ఇష్టం వచ్చినట్టు కాదు, పద్ధతిగా అంటే నియమాలనుసారంగా, వేదిక పద్ధతి అనుసారంగా, వర్ణాశ్రమ ధర్మం ప్రకారం అలా పాటించి మెల్లిమెల్లిగా శుద్ధపరచుకొని మన ఇచ్చల్ని తర్వాత భగవంతుడి పైన ఇచ్చ పెంచుకొని మెల్లిమెల్లిగా భగవంతుడి భక్తి చేసుకొని భగవద్ధామానికి వెళ్ళిపోవడం. ఇంకోటి ఏంటంటే నివృత్తి మార్గం, అంటే డైరెక్ట్గా ఆధ్యాత్మిక పంతాన్ని సంపూర్ణంగా అవలంబించుకోవడం, డైరెక్ట్ భక్తి యోగ ప్రాక్టీస్ చేయడం, ఇవన్నీ భోగవృత్తిని సంపూర్ణంగా దాన్ని వదిలేయడం, డైరెక్ట్గా భక్తి చేసుకోవడం ద్వారా భక్తిలో ఉన్న రుచి ద్వారా భోగవృత్తిని మనము వదిలేయడం. ఇది ఇంకో పద్ధతి, నివృత్తి మార్గం. సో ఇక్కడ ఏంటంటే ఆమె చెప్పేది ప్రవృత్తి మార్గాన్ని చెప్తుంది, మనం ప్రవృత్తి మార్గాన్ని అనుసరిద్దాము. ఈ నివృత్తి మార్గం వాళ్ళు భోగించడం వాళ్ళకి తెలియదు, వాళ్ళకి అసలు అందులో ఉన్న ఆనందం గురించి వాళ్ళకి తెలియదు, ఐడియా లేదని చెప్తుంది. కానీ ఒకవేళ ఒక వ్యక్తి ప్రవృత్తి మార్గాన్ని అనుసరించాలనుకొని ఎక్కువగా భోగ విలాసాల్లో మునిగిపోతే మాత్రం అతను గృహస్థ కాదు, అతని గృహమేది అంటారు. సో అతను మళ్ళీ ఆధ్యాత్మిక జీవితంలో ఎప్పుడు ప్రగతి సాధించలేడు, ఇక్కడే బందీ అయిపోయి ఉండిపోతాడు. అది కూడా ఇక్కడ చెప్పారు మన ప్రభుపాల్ గారు. పితృదేవర్షిమర్త్యానాం భూతానామాత్మనశ్చ క్షేమ్యం వదంతి శరణం భవేస్మిన్ యద్గృహాశ్రమ. ఇంకా స్త్రీ చెప్తుంది, అథారిటీస్ ప్రకారం ఇక గృహస్థాశ్రమము మనకు మాత్రమే ఆనందాన్ని ప్రసాదించదు, మన పూర్వీకులకి, మన పూర్వజులకి, మన పితృలకి అందరికీ ఆనందాన్ని ఇస్తుంది. ఈ విధంగా ఋషులు, దేవతలు అందరూ కూడా మన పట్ల ఆనందంగా ఉంటారు. కాబట్టి గృహస్థాశ్రమం అనేది చాలా మంచిది, మనకి లాభదాయకం అని ఆ బుద్ధి ఆ యొక్క ఆత్మకి అంటే జీవుడికి చెప్తుందన్నమాట. సో అందుకనే ఈ విధంగా మనకి చెప్తున్నారనమాట. ఈ విధంగా గృహమేదిగా ఉండడం అయితే అది ఎవరికి లాభం ఇవ్వదు, కానీ మీకు భౌతిక ఇచ్చ ఉంటే గృహస్థాశ్రమం బెస్ట్ అనమాట. ఆ విధంగా మీరు ఉండొచ్చు. నెక్స్ట్ శ్లోకం 41. కానామవీర విఖ్యాతం వదన్యం ప్రియదర్శనం న వృణీత ప్రియం ప్రాప్తం మాధర్షి త్వాదృశం పతిం. సో నువ్వు ఒక గొప్ప వీరుడివి, నీలాంటి వీరుడిని భర్తగా ఎవ్వరు స్వీకరించరు.
నువ్వు ఎంతో ఖ్యాతి చెందినవాడివి, ఎంతో మహావదన్యాయుడివి, సో ఎంతో సౌందర్యంగా ఉన్నావు, ఇంకా ఎంతో సులభంగా లభిస్తున్నావు. సో ఎవరు, ఏ స్త్రీ నిన్ను వదులుకుంటుంది అనేసి ఇక్కడ చెప్తున్నాను అనమాట. సో ఇక్కడ మనకు ప్రభుపాల్ గారు చెప్తున్నారు, ఒకవేళ ఒక స్త్రీకి పురుషుడు అందంగా కనిపించకపోతే మరి ఆ పురుషుడి పట్ల ఆకర్షణ కలగదు, ఆ పురుషుడితో జీవితాంతం ఆ స్త్రీ జీవించనే లేదు. సో ఒక స్త్రీ పురుషుడితో జీవితాంతం జీవించగలగాలి అంటే ఆ పురుషుడి పట్ల ఆకర్షణ ఉండాలి, ఆ పురుషుడితో అందానికి ఆమె ఆకర్షితురాలైపోవాలి. అప్పుడే ఇద్దరూ కలిసి జీవితాంతం ఉండగలరు, అది చెప్తున్నారు అన్నమాట ప్రభుపాల్ గారు. సో అందుకనే ఇక్కడ స్త్రీ చూస్తుంది, నాకు పురుషుడు ఇతను చాలా శక్తివంతుడు, నాకు చాలా సామర్థ్యం ఉంది, నాకు చాలా పిల్లల్ని ఇవ్వగలడు, నాకు అన్ని రకాల సుఖాలని ఐశ్వర్యాలు ఇవ్వగలడు అని కోరుకుంటుంది స్త్రీ. అలాగే పురుషుడు ఈమె అందం ద్వారా నేను చాలా నా ఇంద్రియాలని సంతృప్తిపరచుకోవచ్చు అని పురుషుడు కోరుకుంటాడు. అదే ఆయన ఆలోచిస్తాడు. ఈ విధంగా ఇద్దరు కలిసి ఇలా భార్య భర్తలుగా మారుతున్నారు. నెక్స్ట్, కస్యామనస్తే భువి భోగి భోగయో స్త్రియా న సజ్జేద్భుజయోర్మహాభుజ యో నాథవర్గాదిమలం గృణోద్ధత స్మితావలోకేన చరత్యపోహితం. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఓ వీరుడివి నువ్వు, ఈ ప్రపంచంలో ఎవ్వరు నీలాంటి అందమైన చేతులు పాముల్లాగా ఉన్నాయి, నీ 2 చేతులు 2 పాముల్లాగా ఉన్నాయి. సో ఆ 2 పాముల ద్వారా ఆ కౌగిలిలో ఉండడానికి నీతో ఆనందాన్ని పొందడానికి ఏ స్త్రీ, ఎవరికైతే భర్త లేడో అలాంటి స్త్రీ ఏ స్త్రీ కోరుకోకుండా ఉంటుంది. అందుకనే మీలాంటి వారు మా పైన కృప చూపించడానికే ఇలా పృథ్వీ పైన తిరుగుతున్నట్టు నాకు అనిపిస్తుంది అని ఆమె చెప్తుంది అనమాట. ఇప్పుడు ఈమె కూడా బేసికల్లీ ఏంటంటే ప్రశంసిస్తుంది, నేను కూడా మీ పట్ల ఆకర్షితురాలు అయిపోయాననే విషయాన్ని వ్యక్తం చేస్తుంది. సో ఇలా ఆమె కూడా ఆమె సమ్మతాన్ని వ్యక్తం చేస్తుంది అనమాట. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ఈ విధంగా ఈ ప్రేమ, ఇలా ఈ ప్రపంచంలో ఉండే ఈ ప్రేమ యాక్చువల్లీ ఏంటంటే కామము, భౌతిక ప్రపంచంలో ఇది ఏంటంటే జస్ట్ ఈ మైథున సుఖం కోసం ఆశించడమే ఇక్కడ ప్రేమగా చలామణి అవుతుంది ఈ యొక్క భౌతిక ప్రపంచంలో. మామూలుగా ఏ స్త్రీ అయినా సరే వయసుకు వచ్చిన తర్వాత ఒక పురుషుడితో భోగించాలని కోరుకుంటుంది, అలాగే పురుషుడు కూడా స్త్రీతో భోగించాలని కోరుకుంటాడు. అలా వాళ్ళిద్దరూ దానికోసమని చేసే ప్రయత్నమే ప్రేమగా పేరుతో చేస్తూ ఉంటారు ఈ భౌతిక ప్రపంచంలో అనేసి ఇక్కడ ప్రభుపాల్ ద్వారా రాశారు. అలా ఏ స్త్రీకి ఏ పురుషుడు సంతృప్తిని అందిస్తాడో ఆ పురుషుడి పట్ల ఆ స్త్రీ కృతజ్ఞతతో ఆయనతో పాటు జీవితాంతం ఉండగలుగుతుంది అని ఇక్కడ రాస్తున్నారు ప్రభుపాల్ గారు. నెక్స్ట్ ఇంకా 2 శ్లోకాలు చూసుకొని ముగిద్దామంటే ఈరోజు. నారద ఉవాచ ఇతి తౌ దంపతి తత్ర సముద్య సమయం మితః తాం ప్రవిశ్య పురీం రాజన్ ముముద్ధాతే శతం సమాహ. నారదుని ఏమంటాడంటే, ఓ రాజా, ఇలా పురుషుడు స్త్రీ ఇలా ఇద్దరు కూడా మంచి అండర్స్టాండింగ్కి వచ్చేసి ఆ యొక్క పురంలోకి, ఆ యొక్క రాజ్యంలోకి, ఆ యొక్క సిటీలోకి ప్రవేశించి 100 సంవత్సరాలు బాగా భోగించి ఎంజాయ్ చేశారు. మామూలుగా 100 సంవత్సరాలు ఏ ప్లానెట్లో అయినా సరే, అంటే ప్రతి గ్రహంలో 100 సంవత్సరాలు వేరు ఉంటుంది, కానీ ఇప్పుడు బ్రహ్మదేవుడు కూడా 100 సంవత్సరాలతోనే లెక్కేస్తాం. అంటే ఆయన 100 సంవత్సరాలు, మన 100 సంవత్సరాలు వేరు. ఈ విషయాలు మనం ముందు కూడా చర్చించుకున్నాము. అలా ఏ లోకంలో అయినా సరే ఈ జీవాత్మ 100 సంవత్సరాలు అంటే వాళ్ళ గ్రహాల టైమింగ్ అనుగుణం ప్రకారం 100 సంవత్సరాలు ప్రతి జీవాత్మ ఆ శరీరంలో భోగించడానికి ప్రయత్నిస్తారు. ఇలా భోగిస్తూ జీవిస్తారు. ఉపగీయమానో లలితం తత్ర తత్ర చ గాయకైః క్రీడన్ పరివృత స్త్రీభిర్హృదీనీం అవిశచ్యుచౌ. ఈ విధంగా ఆ పురంజనుడి యొక్క గొప్పతనాన్ని, ఆయన గొప్ప కార్యాల్ని ఎంతోమంది గాయకులు గానం చేస్తున్నారంట. ఎలాగంటే ఇంకా అంటే అప్పుడు ఆయన ఎలా ఎంజాయ్ చేస్తున్నాడో ఇచ్చారనమాట. ఇక్కడ వేడికాలం, వేసవి కాలంలో ఆయన నీటి కొల్లంలోకి వెళ్ళి అక్కడ ఆయన ఆనందాన్ని అనుభవిస్తున్నాడు. నీటి కొలంలో ప్రవేశించి అక్కడ చల్లగా ఉంటుంది కాబట్టి. అలాగే అక్కడ ఎంతోమంది స్త్రీలతో ఆ నీటి కొలంలో ఇలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సో బేసికలీ ఇక్కడ ఏంటంటే మనకి చెప్పేది ఏంటంటే, జీవాత్మ ముందు చెప్పింది ఏంటంటే, ఇంతకుముందు వర్స్లో ఏం చెప్పారంటే, ఇప్పుడు జాగృత అవస్థలో ఉన్నప్పుడు ఎలా స్త్రీ పురుషులు భోగిస్తారు అలా భోగిస్తారు డే టైంలో. మళ్ళీ తర్వాత ఇంకొక 2 అవస్థలు ఉంటాయి. ఒకటి ఏంటంటే స్వప్న, ఇంకోటి సుషుప్తి. స్వప్న అంటే మనం కల్పనలో, స్వప్నంలో డ్రీమ్స్లో
కూడా కొంతమంది ఎంజాయ్ చేస్తారు. ఇంకొకటి సుషుప్తి అంటే సంపూర్ణంగా నిద్రావస్థలు. ఇలా 3 రకాలుగా 3 అవస్థల్లో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇంకా ఈ భోగించాలనే ప్రవృత్తి ఎంత ముసలితనం వచ్చేసినా కానీ అదంతకు అదే పోదండి. వయస్సుతో భోగించే ప్రవృత్తి వెళ్ళిపోదు. వయస్సుతో శరీరం క్షీణించిపోతుంది కానీ ఇంద్రియాలు క్షీణించిపోతాయి, కానీ ఆ కోరిక, భౌతిక ఇచ్ఛ, భోగించాలనే కోరిక మాత్రం తీరదు ఒక పురుషుడికి కానీ ఒక వ్యక్తికి కానీ. అందుకే ఒక వ్యక్తి ఎంత ముసలోడైపోయినా కానీ ఇంకా అతని లోపల మాత్రం హృదయంలో కోరిక, ఇంకా యవ్వనంలో ఉన్న స్త్రీలతో భోగించాలనే కోరిక మాత్రం అలాగే ఉంటుంది అని ఇక్కడ చెప్పి ప్రభుపాల ద్వారా ముగిస్తున్నారు తాత్పర్యాన్ని. అందుకే చాలా భోగించుకునే వృత్తి, ఆ కోరిక అనేది చాలా స్ట్రాంగ్ అనమాట. అది ఎప్పుడు తీరిపోదు. ముసలోడు అయిపోయినా కానీ చనిపోయినా కానీ తీరదు. అందుకే మళ్ళీ ఇంకో జన్మ ఎత్తాల్సి వస్తుంది అది పూర్తి ఆ కోరిక పూర్తి చేసుకోవడానికి. అందుకనే మనము భక్తి మార్గాన్ని అనుసరించడం ఒకటే మార్గం. ఆ విషయాన్ని ఎలాగో నారదముని పురంజనుడికి అంటే ప్రాచీన పరిస్థితికి తర్వాత చెప్తాడు, ఫైనల్గా చెప్తాడు, అప్పుడు చూద్దామంట. సో ఈరోజు ఇక్కడే ముగిస్తాను. మిగతావి రేపు చర్చించుకుందాం 45 నుంచి చివరి వరకు ఈ యొక్క అధ్యాయంలో శ్లోకాలని. అప్పటి వరకు సెలవు. చాలా చాలా ధన్యవాదాలు. ఈరోజు నిన్న చాలా తక్కువ మంది వచ్చారు క్లాస్కి. నేను మేబీ ఫస్ట్ టైం స్టార్ట్ చేశాను అనమాట. సో ఈరోజు మళ్ళీ బాగానే వచ్చారు క్లాస్కి అందరూ. సో వెరీ మచ్. మళ్ళీ రేపు కలుద్దామంట. చాలా చాలా ధన్యవాదాలు. హరే కృష్ణ. శిల ప్రభుపాద్ కీ జై. శ్రీమద్ భాగవతం కీ జై. సంవేద గౌరభక్త వృంద కీ జై. నితాయ్ గౌర్ సీతనాథ్ ప్రేమనందే. హరి హరి బోల్.